సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 365. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. 100 వాక్యాల ద్వారా చెప్పలేని విషయాన్ని ఒక చిత్రం చెబుతుందంటారు. ఫోటో ఉంటేనే కథనానికి కొండంత బలం. సమయానుసందర్భంగా ఫోటో వాడితేనే ఏ పత్రికైనా పాఠకుల ఆదరణ పొందుతుంది. అలాంటి ఫోటో జర్నలిజం నుంచి వచ్చిన ఆనిముత్యమే మన చెదరపల్లి కేశవులు గారు. కేశవ్, నువ్వు లేకపోతే ఈనాడు పత్రిక ఎక్కడా అని రామోజీరావు గారు నేరుగా ఆయనను పొగిడేంత స్థాయికి ఆయన ఎదిగారు. మరి రామోజీరావు గారితో అంత కీర్తింపబడిన కేశవులు గారు మనతో ఉన్నారు. రామోజీరావు గారితో ఆయనకున్న అనుబంధం ఏంటి, ఒక సాధారణ ఫోటోగ్రాఫర్, ఒక గ్రామీణ ప్రాంత ఫోటోగ్రాఫరు ఒక న్యూస్ ఫోటోగ్రాఫర్గా ఎలా మారిపోయారు ఏంటి అన్న పూర్తి వివరాలు ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. నమస్తే కేశవులు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బాధ ఉందా? చైర్మన్ గారు లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయన మాకు పెద్ద దిక్కులా ఉండేవాడు. ఇక్కడ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి అవును. వచ్చిన మిమ్మల్ని ఈ రోజు మేము పిలిచి ఇంటర్వ్యూ చేసేంత స్థాయికి ఆయన తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తించి గర్వించదగ్గ స్థాయికి తీసుకొచ్చిన రామోజీరావు గారు ఈ రోజు లేరు మన మధ్య. అసలు రామోజీరావు గారు లేని లోటుని ఎలా భర్తీ చేసుకోవాలి అసలు మీరు? అది ఇంకా జరగని పని. అది జరగని పని. ఆ రోజు మీకు ఎన్ని గంటలకు తెలిసింది? కరెక్ట్ గా 6 o'clock తెలిసింది. ఉదయం అంటే హాస్పిటల్లో ఉన్నాడు అనే విషయం తెలిసింది, కానీ చనిపోయాడు అనేది నాకు 6 o'clock తెలిసింది. నేను ఇమ్మీడియట్ గా నేను వాకింగ్ చేసుకుంటున్నా, ఇమ్మీడియట్ గా నేను వెళ్ళిపోయా. ఏమనిపించింది? చాలా బాధాకరంగా, చాలా బాధ. ఆయన ఎప్పుడు ఉన్న కేశవ్, ఏమయ్యా ఏం చేస్తున్నావు, ఏంటి నీ ఫోటోలు ఏంటి, ఎప్పుడు నన్ను అడిగేవాడు, మంచితనంగా పిలిచేవాడు, కూర్చుని పెట్టుకుని మాట్లాడేవాడు, ఒక బిడ్డగా నన్ను ఆదరించాడు. అంతటి మహానుభావుడు ఆయన. ఆయన లేకపోవడం చాలా బాధ. ఆ బాధ మీలో, మీ కళ్ళల్లో కనిపిస్తుంది ఈరోజు. ఆయన కరెక్టే, అది ఆ బాధ కనిపిస్తుంది. నిన్న వెళ్ళినారా ఆయన? ఫిలిం సిటీ వెళ్ళాము, కొన్ని సభలు జరుగుతాయి ప్రెస్ క్లబ్లో, అక్కడ ఇక్కడ. రామోజీరావు గారితో మీ జీవితంలో మర్చిపోలేని అనుభూతి, ఒక సంఘటన ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి, నేను కొన్ని చెప్తాను మీకు. అసలు మనము ఇంటర్వ్యూ లోతుల్లోకి వెళ్లే ముందు మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి, అంటే కేశవులు గారి యొక్క కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలి. మీ స్వగ్రామం ఎక్కడ, అసలుకి మీరు ఫోటోగ్రాఫర్గా ఎలా మారారు, ఏంటి చెప్తారు? ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్లో నాగర్ కర్నూలు తాలూకా ఉన్నప్పుడు, దాని పక్కన ఒక 4 kilometers వనపట్ల అని ఉంది, అక్కడ పుట్టాను నేను. ఓకే. నాన్నగారి పేరు? బుచ్చన్న. అమ్మగారి పేరు? సత్యమ్మ. ఎంతమంది సంతానం వారికి? వాళ్ళకు 2 కొడుకులు, 3 అమ్మాయిలు. మీరు పెద్దవారా? నేను మధ్యలో వాడిని. మీరు మధ్యలో. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఈ ఫోటోగ్రఫీ చదివాను మొత్తం. అంతే? అంటే ఈ డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ. ఓకే, డిప్లొమా. ప్రాథమిక విద్య అంతా ఊర్లోనే అంతే. డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఎక్కడ చేశారు? డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ప్రైవేట్లోనే చేశాను, ఇక్కడ హైదరాబాద్లో. అంటే ఈ ఫీల్డ్కి వచ్చాక చేశారు? ఫీల్డ్కి వచ్చాకనే. అంతకుముందు ఎంతవరకు చదువుకున్నారు మీరు? అంతకుముందు ఇంటర్మీడియట్. ఇంకొకటి ఏంటంటే మాది వ్యవసాయం ఉంది, కానీ దాంట్లో ఏం పండవు, అటువంటి పరిస్థితి. వ్యవసాయ కుటుంబం. ఓకే. కష్టపడి ఏదో ఉన్న కాడికి చదువుకొని ఇలా వచ్చారు. అసలు ఫోటోగ్రాఫర్గా ఎందుకు మారారు మీరు? మా బావగారిది ఫోటో స్టూడియో ఉంది. మీ బావగారు? అంటే బావగారు అక్క పడుతున్నా? మేనబావ. మేనబావ. ఓకే ఓకే. మేనత్త. అట్లాగా ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఓకే. ఆయన ఫోటోగ్రఫీ ఆయన దగ్గర నేర్చుకొని, ఈ మా వెంకటేష్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, చాలా మంచి ఆర్టిస్ట్. ఆయన సితారాలో చీఫ్ ఆర్టిస్ట్గా ఆయన చేరాడు. అప్పుడు ఫోటోగ్రఫీకి ప్రింట్లు, ఆ సితారకు కొన్ని ఫోటోలు తీసేయాలి, ప్రింట్లు వేసేయాలని అవసరం ఉన్నది ఆయనకు. ఆయనకు అంతకుముందు కూడా నాకు పరిచయం, నాగర్ కర్నూలులో ఉండేవాడు, పరిచయం. ఆయన నన్ను పిలిపించి, నేను హైదరాబాద్లో ఉన్న విషయం ఆయన తెలుసుకుని నన్ను పిలిపించుకున్నాడు. నన్ను పిలిపించుకున్న తర్వాత నేను సితారానే కంటిన్యూ అవుతున్నా. అక్కడ ఉద్యోగం ఇచ్చారు, నేను దాంట్లో కంటిన్యూ అవుతున్నా. అట్లూరు రామారావు గారు ఆయన్నే అనుకున్నా, బిల్డింగ్ మొత్తం ఆయన్నే అని నేను అనుకున్నా. అట్లూరు రామారావు గారికి సితారకి ఏం సంబంధం? ఇప్పుడు ఆయన్నే మొత్తం, సితారా మొత్తం అట్లూరు రామారావు గారు చూసేవాడు. ఓకే ఓకే. సితారా, అన్నదాత, ఇవన్నీ ఆయన్నే చూసేవాడు అనమాట. సితారాలో చేసేటప్పుడు అప్పుడప్పుడు ఈనాడుకి ఏదో ప్రింట్ అవసరం ఉంటే వేసి ఇచ్చేవాడు అనమాట. తర్వాత ఏం చేశారు, ఒక ఫోటోగ్రాఫర్ కావాలని వాళ్ళు గుర్తించుకొని ఒక యాడ్ వేశారు. ఈనాడులో ఒక యాడ్ వచ్చింది. యాడ్ వస్తే అంత మన ఈ JNTU స్టూడెంట్స్ వచ్చారు. JNTU స్టూడెంట్స్ ఒక 25 దాకా వచ్చారు, 25-30 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకు కొన్ని టెస్టులు పెట్టారు. టెస్ట్ ఎట్లా పెట్టాలని నన్ను అడిగారు, నేను చెప్పాను టెస్ట్ ఎట్లా పెట్టాలని. ఫోటోగ్రఫీ అంటే ఇప్పుడు ఫోటోగ్రఫీ ఈజ్ డిఫరెంట్.
అప్పుడు ఫోటోగ్రఫీ ఇస్ డిఫరెంట్. దానికి డార్క్ రూమ్ ఉంటుంది, దాంట్లో కెమికల్స్ ఉంటాయి, దాంట్లో ఏ కెమికల్స్ ఉన్న తర్వాత దాంట్లో ఆ కెమికల్స్ని కలుపుకొని ఆ ఫిలిం కెమెరాలో ఎక్కించుకొని 12 ఫోటోలు వస్తాయి. అప్పుడు అన్ని 35 కూడా అప్పుడప్పుడు వచ్చేది అప్పుడు అంతా 35 అదేనమాట. కొందరికి అవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు సబ్జెక్టులు చెప్తే ఫోటోలు తీసుకొని వచ్చి ఇమ్మీడియట్గా మాకు ప్రింట్లో వేసి ఇవ్వాలనే సబ్జెక్ట్ ఒకటి చెప్పారు వాళ్ళు. మాకు ఎస్ఆర్ రామానుజం గారు మాకు చీఫ్ ఆయన చెప్పేసరికి వాళ్ళకు టెస్టులు పెడితే ఎవరు రిటర్న్ కూడా రాలేదు. వాళ్ళు ఒక 2-3 వచ్చారు, ఒక 2 సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉండలే, ఒక 10 రోజులు 15 రోజులు ఉండి వెళ్ళిపోయారు. ఏ పని చెప్పినా నేను చేసేవాడిని అనమాట. అయితే నన్ను ఏం చేశారంటే, నువ్వు ఇతన్నే తీసుకుందాం ఎందుకు మనం అని నన్ను తీసుకుంటే అట్టూరు రామారావు గారు అన్నారు, అదే మాకు ప్రాబ్లం వస్తుంది కదా అంటే, నేను సరే కంపల్సరీ అని చైర్మన్ గారే ఆయనతో చెప్పారు, ఈ అబ్బాయిని తీసుకోండి, మరి ఫోటోగ్రాఫర్ కావాలి మనకు అని నన్ను సెలెక్ట్ చేసి తీసుకున్నాను. సరే సితారకు వేరే వాళ్ళని అరేంజ్ చేసాము, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రోజు ఇట్లాగే నడుస్తూ ఉంటే ఈ మన చెన్నారెడ్డి మరి చెన్నారెడ్డి ఫస్ట్ టైం ప్రమాణ స్వీకారం చేశాడు. నేను ఇంకా అప్పుడు బయటికి వెళ్ళలే. మరి చెన్నారెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అక్కడ జనతా కోటేశ్వరరావు గారు ఏం చేసి ఆయన వెళ్ళి ఫోటోలు తీసి నెగిటివ్ పంపించాడు. ఆయన మా దగ్గరనే ఒక వర్మ గారు ఆయన వెళ్ళి నెగిటివ్ తీసుకొని వచ్చాడు. ఆ నెగిటివ్ ఇలా పట్టుకొని వచ్చాడు. పట్టుకొని వచ్చి నేను వెళ్ళిపోతున్నాను, నా టైం అయిపోయింది కదా సీతారాం, నేను టైంలో వెళ్ళిపోతా ఉంటే ఆగని పట్టుకొని ఇమ్మీడియట్గా నాకు ప్రింట్ వేసుకొని రాపోన్నాడు. ఎవరు? ఆ వర్మ అనేట ఆయన. ఇమ్మీడియట్గా ప్రింట్ వేసుకొని రాపో అంటే నేను ఇమ్మీడియట్గా వెళ్ళి ప్రింట్ వేసుకొని అర్జెంటుగా ఇచ్చేసి, నాకు 10 నిమిషాల్లో ప్రింట్ కావాలని అన్నాడు ఆయన. 10 నిమిషాల్లో ప్రింట్ వేసుకొని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఆయన తీసుకెళ్ళి రామోజీరావు గారికి చూపించాడు. నేను అంతవరకు రామోజీరావు గారిని చూడలేదు. ఆయన రామోజీరావు గారు ఇక్కడ ఉంటారు, ఈ పేపర్ ఆయనది అనే విషయం నాకు తెలియదు. ఇచ్చేసి నేను మళ్ళీ వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంటే కేశవ్ ఉండు ఆయన రమ్మంటున్నాడు అంటే, ఎవరన్నా? చైర్మన్ గారు రమ్మంటున్నారు. చైర్మన్ గారు అంటే నేను ఇమ్మీడియట్గా నాకు అట్టూరు రామారావు అనుకుంటున్నాను. ఈనాడుకి మొత్తానికి ఆయన్ని, ఈ బిల్డింగ్ మొత్తం ఆయన్నే అనుకున్నాను, నాకు తెలియదు. లోపలికి రమ్మన్నానంటే నేను లోపలికి తీసుకెళ్ళారు. లోపలికి తీసుకెళ్తేనే ఆ రూమ్ ఎలా ఉందంటే, ఎర్ర తివాచి, తెల్ల బట్టలు, తెల్ల షూస్. అసలు నేను అటువంటి మనిషిని నా లైఫ్లోనే కొత్తగా. ఆ రూమ్లో పరిగెత్తే గుర్రాల పెయింటింగ్, ఇలా చూస్తే ఏంటి ఇదంతా, ఈయన ఎవరు అనుకున్నా. నాకు ఈనాడు గురించి కూడా అంత అవగాహన లేదు. ఈనాడు గురించి కూడా అంత అవగాహన, నాకు చెప్పిన పని చేసుకుని వాళ్ళకి ఇచ్చేసి నేను వెళ్ళిపోయేవాడిని. ఆ పేపర్ ఏంటో అదేంటో నాకు పెద్ద అవగాహన లేదు. అయితే లోపలికి వెళ్ళంగానే ఈయన ఎర్రగా, ఇంత హైటు, ఇంత మంచి తెల్ల షూస్, తెల్ల బట్టలు, ఏంటి కొత్తగా ఉంది ఏంటి రూమ్ అంతా నేను అనుకున్నా. సరే అండి, ఏమయ్యా ఏం ప్రింట్ వేసావు ఇది అన్నాడు. ఇదేంటి సార్ ప్రింట్ కరెక్టే ఉందని నేను అన్నా. ప్రింట్ కరెక్ట్ ఉందంటావు, ఇవన్నీ ఏంటివి అన్నాడు. ఏంటివంటే అవి థంబ్ ఇంప్రెషన్స్ అన్నా. ఆయన నెగటివ్ ఇట్లా పట్టుకొని వచ్చాడు. అప్పుడు నెగటివ్స్ ఉండే కదా, ఇవి లేవు. నెగటివ్ ఇట్లా పట్టుకొని వచ్చే ఈ థంబ్ ఇంప్రెషన్స్ మొత్తం దాని మీద వచ్చేసి నెగటివ్ పైన ఇవన్నీ వచ్చేస్తాయి. పచ్చిది తీసుకొచ్చిండు ఆయన. వీడికి వచ్చే వరకు ఆడిపోయింది, అది థంబ్ ఇంప్రెషన్స్ ప్రింట్ వచ్చింది. నాకు తెలియదు సార్, నేను ఇట్లా ఈయన 10 నిమిషాల్లో ఫోటో నాకు ప్రింట్ కావాలని చెప్పి నేను ప్రింట్ వేసి ఇచ్చాను. నా తప్పే ఉందండి అన్న. మళ్ళీ ఇవన్నీ ఏంటివయ్యా అన్నాడు. అవి థంబ్ ఇంప్రెషన్స్ సార్, అది పోవాలంటే 1 అవర్ అవుతుంది అన్న. అది పోవాలంటే 1 అవర్ అవుతుంది. నేను వాష్ చేయాలి, మళ్ళీ నీళ్ళల్లో వేసి దానికి ఒకటి క్యాషిట్, ఒక మెడిసిన్ వేసి దాన్ని కడిగితే కానీ అవి పోవండి, మరి చాలా 1 అవర్ అవుతుంది. ఆయన 10 నిమిషాలు కావాలంటే 10 నిమిషాలు వేసి ఇచ్చాను. ఆ విషయాన్ని నాకు తెలియదు అన్న. సరే ఏదో తగులబడన్నాడు అంటే ఇమ్మీడియట్గా మళ్ళీ వెళ్ళి దాన్ని వాష్ చేసి 1 అవర్ టైం అయింది. మళ్ళీ ఆరాలి, ఫ్యాన్కి ఆరాలి, మళ్ళీ వేడిగా ఆరొద్దు, అది ఫ్యాన్కి ఆరాలి. ఆరినాకనే ప్రింట్ వేయాలి. అంతకుముందు వేస్తే మళ్ళీ మొత్తం పోతుంది, అసలు విజువల్సే ఉండదు దాంట్లో. నేను అలా మరి 1 అవర్ తర్వాత ప్రింట్ వేసుకొని వచ్చేసాను. ఇది బాగుంది ఓకే అని అంటే అప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన పరిచయం నాది. అప్పుడు ఆయనే రామోజీరావు గారు అని ఎవరు చెప్పారు మీకు? తర్వాత వీళ్ళందరూ కిందకి వచ్చేవారు చెప్పారు, ఆయనే రామోజీరావు అయ్యా, వాళ్ళు బాయ్ ఉంటాడు, ఆఫీస్ బాయ్, ఆయన్నే మొత్తం బిల్డింగ్ మొత్తం ఆయనదే, నువ్వేమో వితరబోతున్నావు ఏంటి అని చూసిన వాళ్ళు అన్నారు. అది కథ. ఆయనతో నాకు పరిచయం, అది మొదటి పరిచయం. తర్వాత ఎలా జరిగింది? తర్వాత ఈనాడులో తీసుకున్నాను నన్ను. ఈనాడులో ఫోటోగ్రాఫర్ గా తీసుకున్నా. అప్పటికే తీసుకున్నా, ఇంకా స్టార్ట్ అయింది నాది. స్టార్టింగ్ జీతం ఎంత?
స్టార్టింగ్ జీతం ఎంత 250 ఉండే. మామూలు బయట ఫోటోగ్రాఫర్కి ఎంత సంపాదిస్తారంటే? అప్పుడు ఇంకా చాలా తక్కువ ఉంటుంది. ఈడ 250 ఇచ్చారు నాకు ఈనాడులో జాయిన్ అయినప్పుడు. 250, 275 ఇచ్చారు. అప్పుడు అది పెద్ద శాలరీ అండి. అప్పుడు అది పెద్ద బాగానే మంచిగా బతికాము దాంట్లోనే. అయితే తర్వాత ఈనాడులో చేరిన తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు, ఫోటోలు అవి తీయడం అది చేయడం జరిగింది. జీవన సమరం అని ఆయన తీశాడు రావూరి భరద్వాజ గారు. ఆయనకు అవార్డు కూడా వచ్చింది, నేషనల్ అవార్డు. ఆయన జీవన సమరం అని ఒక బుక్ రాశాడు. రామోజీరావు గారికి చాలా క్లోజ్ అతను. అతను ఈనాడులోనే ఉండి ఆ జీవన సమరం అని బుక్స్ తీశాడు. జీవన సమరంలో వచ్చిన ఫొటోస్ అని నేనే తీశాను. దానికి కూడా అవార్డు వచ్చింది. జీవన సమరం అంటే ప్రజలు ఎలా బతుకుతారు, ఫుట్పాత్ మీద చిన్న పల్లెలు పెట్టుకుని బతికేవాడి జీవితం ఎలా ఉంటుంది, బొమ్మలు తయారు చేసుకొని బతికేవాడి జీవితం ఎలా ఉంటుంది అని ఆయన బుక్ రాశాడు. స్టార్టింగ్లో నేను ఆ ఫోటోలు దానికి అన్నిటికీ నేనే ఫోటోలు తీశాను అప్పట్లో. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈనాడు నేను కొద్దిగా ఈనాడు చూడడం స్టార్ట్ చేశాను. ఓహో న్యూస్ పేపర్ ఇది అని ఈనాడు చూడడం స్టార్ట్ చేశాను. ఈనాడులో వచ్చే వార్తలే కానీ అవే కానీ చదవడం, చూడటం అవన్నీ స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన తర్వాత నేను ఒక వార్త చదివా. నాగర్ కర్నూలు పాలెం దగ్గర ఒక 10 మంది కలిసి 10 మంది బాయి పూడిక తీస్తున్నప్పుడు మొత్తం మెత్తగా ఉన్న మట్టి మొత్తం పోయి 10 మంది లోపల పడిపోయారు. ఆ వార్త నేను చదివిన 2 రోజులకు నేను లీవ్ పెట్టి పర్సనల్ ప్రాబ్లం ఏదో ఉంటే నేను నాగర్ కర్నూలు వెళ్దామని బస్సులో వెళ్ళిపోయాను. వెళ్ళిపోతున్నప్పుడు పాలెం దగ్గర ఏమైందంటే, పాలెం దగ్గర అందరూ నేను బస్సులో కూర్చుని అందరూ ఈ మనకు వరిసేనులలో ఒడ్లు ఉంటాయి కదా, ఒడ్డు నడుచుకుంటూ పోతాం మనం, దాని మీద అందరు చీమల్లాగా నడుచుకుంటూ పోతాం. నేను బస్సులో నుంచి చూస్తే చాలా పొడుగు ఉంది, ఏంటి అని పక్కలో ఉన్నాయని నేను అడిగాను. ఏమిటి అట్లా నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, ఏమైందంటే మొన్న 10 మంది చచ్చిపోయారు కదయ్యా దాంట్లో. అరే ఇంకా తీయలేదా అన్న. తీయలేదు, ఇంకా అట్లే ఉన్నారు, వాళ్ళందరూ ఏడుచుకుంటారు పాపం, తీయలేదు అట్లనే ఏడుచుకుంటూ ఉన్నారు అంటే నేను అప్పుడు ఇమ్మీడియట్గా నాకు నేనే లీవ్ క్యాన్సిల్ చేసుకొని నాగర్ కర్నూలులో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కెమెరా తీసుకొని ఒక ఫిలిం కొనుక్కొని వెళ్ళి ఆ బాయ్ ఫోటో తీసుకొని వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళ ఫోటోలు తీసుకొని కొన్ని డీటెయిల్స్ తీసుకొని, అప్పట్లో మాకు టైం అనేది చాలా ఇంపార్టెంట్. నేను బస్సులు కూడా చాలా తక్కువ ఉండే అప్పట్లో. నేను ఈవినింగ్ అయింది ఇదంతా చేసుకునే వరకు, నేను అక్కడ వెళ్ళి ఫిలిం కెమెరా తీసుకొని వచ్చి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. నేను మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ కూడా వచ్చేసరికి 10:30 అయింది. నేను మా బాస్కు ఫోన్ చేసి చెప్పా, సార్ ఇలా ఎస్ఆర్ రామణ్యం గారు అని ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేసి చెప్పా, సార్ ఇలా జరిగిందండి మహబూబ్నగర్ డిస్టిక్లో, ఇలా 10 మంది చనిపోయారు, ఇంకా తీయలేదు అట్లాగే ఉంది, నేను కొన్ని ఫోటోలు తీసుకొని వచ్చి ఇచ్చాను అంటే కొన్ని డీటెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అని అంటే ఆయన అన్నాడు, కేశవ్ ఈ డీటెయిల్స్ సరిపోయి దట్టు ఇప్పుడు టైం అయిపోయింది, ఎడిషన్ టైం. అప్పుడు ఎడిషన్ టైం చాలా తొందరగా క్లోజ్ అవుతుంది, ఎందుకంటే వెహికల్స్లో వెళ్ళాలి పేపర్స్. ఎడిషన్ టైం కూడా అయిపోయింది, దీనికి డీటెయిల్స్ చాలా కావాలి, కలెక్టర్తో కూడా మాట్లాడాలి. అక్కడ మాకు మహబూబ్నగర్లో స్టాఫ్ రిపోర్టర్ ఉన్నాడు, ఆయన కూడా మళ్ళీ దానికి స్పందించలేదు. ఓన్లీ చనిపోయారనే వార్త రాసి ఆయన ఉన్నాడు, కలెక్టర్ కూడా పట్టించుకోలేదు. నెక్స్ట్ డే మనం ఇస్తామండి. నెక్స్ట్ డే మళ్ళీ ఒక మన విశ్వేశ్వరరెడ్డి గారని ఇక్కడ ఉన్న స్టాఫ్ రిపోర్టర్ నేను మళ్ళీ వచ్చాం వెహికల్లో. ఇప్పుడు మెగాలో ఉన్నారు ఆయన, ఇక మన ఓపెన్ యూనివర్సిటీలో రిటైర్ అయిపోయారు ఇప్పుడు. ఇద్దరం కలిసి మళ్ళీ వెళ్ళి మళ్ళీ డీటెయిల్స్ తీసుకొని వచ్చి మళ్ళీ ఈవినింగ్ లోపలనే వచ్చేసి ఇచ్చేసాం. బ్యానర్ ఐటమ్ ఈనాడులో బ్యానర్ ఐటమ్ రావడం వల్లనే నెక్స్ట్ డేనే ఎప్పుడు అంజయ్య సీఎంగా ఉన్నాడు అప్పుడు, అంజయ్య గారు ఇమ్మీడియట్గా, అప్పుడు క్రెయిన్స్ కూడా లేవు విలేజెస్లో, ఎక్కడ లేవు. హైదరాబాద్ నుంచి క్రెయిన్ పంపించి ఆ డెడ్ బాడీస్ తీసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చారు ఆ కుటుంబాలకు, గవర్నమెంట్. ఓన్లీ ఈనాడులో వచ్చిన వార్తనే, అది మీ ఫోటో, మా ఫోటో. అంటే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఓహో ఈనాడు అంటే ఇంత స్పందన ఉంటుందా, న్యూస్ పేపర్ అంటే ఇంత స్పందన ఉంటుందా, ఫొటోస్ అంటే ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందా అనేది నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. ఏదో సరదాగా ఫోటోలు తీసి ఫోటోలు తీసి ఇవ్వడం కాకుండా న్యూస్ అంటే ఇది ఒక ఫోటో తీస్తే ఒక న్యూస్ పరంగా ఇలా ఉంటుంది, న్యూస్ పరంగా ఇలా ఉంటుంది, ఇంత స్పందన వచ్చింది నా వల్ల, ఏదో ఆ స్పందన వల్ల కొందరికి మంచి జరిగింది కదా, లేకుంటే అలాగే ఉంటుండేనేమో, ఓకే కొన్ని రోజులుగా తీసేవాళ్ళేమో, కానీ ఇమ్మీడియట్గా స్పందన వచ్చి ఏదో వాళ్ళకు ఏదో ఖర్చులకు కొన్ని ₹1,00,000 ఇచ్చారు కుటుంబానికి అప్పట్లో. అది జరిగింది. అది జరిగినప్పటి నుంచి నాకు ఈ న్యూస్ ఫోటోగ్రఫీ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది.
ప్రజల సమస్యలు, హ్యూమన్ ఇంట్రెస్టింగ్ ఫొటోస్ అవన్నీ తీస్తూ ఉండేవాడిని అనమాట. ఫొటోస్ ఈనాడులో అప్పుడున్న ఎడిటర్స్ కూడా నాకు రాంభట్ల కృష్ణమూర్తి ఎడిటర్గా ఉండేవాడు. ఎడిటోరియల్స్ రాసి ఆయన ఓపెన్గా చెప్పేవాడు. నా ఫోటోలు చూసి, అరే నువ్వు ఫొటోస్ ప్రజల నాడి పట్టావురా, నువ్వు రా అనేవాడు నన్ను. ఆయన చాలా గొప్ప మనిషి రాంభట్ల కృష్ణమూర్తి గారని. నువ్వు ఇట్లాగే ఇట్లా తీ ఫోటోలు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ఫోటో ఆయన చూసి చెప్పాడు నాకు. ఒక బస్సు, అప్పట్లో బస్సులో గాలి తీశారనుకోండి, బస్సు టైర్కు గాలి తీసి బస్సు రోడ్డు మీద ఆపేశారు ఉద్యమకారులు. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అది ఇదే పెద్ద గొడవ అయిపోయింది, అది అంటారు అనుకుంటా. బస్సు ఫోటో దూరం నుంచి బస్సు ఫోటో మొత్తం తీస్తారు, కానీ నీ ఫోటోలో బస్సు ఆగిపోయినట్టుంది, బస్సు గాలిపోయినట్టుగా ఉంది. ఆయన నాకు ఇన్ఫర్మేషన్ చెప్పడం, చూడగానే విషయం తెలిసిపోతుంది నీ ఫోటోలో. ఒక్క ఫోటోలో విషయం మొత్తం తెలిసిపోతుంది. ఓ గాలి తీశారు, బస్సు ఆగిపోయిందా అనే విషయం తెలిసిపోతుంది. 100 వాక్యాల్లో చెప్పలేని విషయాన్ని ఒక చిత్రం చెబుతుంది. అట్లాగే మన ఈ పాప గారని ఉండేవాళ్ళు అప్పట్లో. కార్టూన్స్ పాప గారని చాలా ఫేమస్. అప్పుడు ఈనాడులో బాగా కార్టూన్స్ వేలే. ఆయన కూడా కొన్ని సంఘటనలో పిలిచి చెప్పేవాడు. శ్రీధర్ గారు కూడా ఉన్నారు కదా అప్పుడు. శ్రీధర్ గారు తర్వాత వచ్చారు, ఆయన కూడా ఉన్నాడు. ఆయన చెప్పేవాడు, నీ కేశవ్ అప్పుడు ఏమైందంటే ఈ యాంటీ రిజర్వేషన్స్ గొడవ జరిగింది. అక్కడ కోటిలో ఒక పార్క్ ఉన్నది. ఆ పార్కులో అందరూ వచ్చేసి స్టూడెంట్స్ ఉండి అక్కడ నుంచి ధర్నా చేయడం స్టార్ట్ చేశారు. పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు. లాఠీ చార్జ్ చేసి ఆ సిచ్యువేషన్ ఫోటో తీసుకున్నాను నేను. లాఠీ చార్జ్ చేసి అందరూ పరిగెడుతున్నారు, రోడ్ అంతా ఎంటీగా ఉంది, పరిగెడుతున్న స్టూడెంట్స్ అని ఫోటో ఒకటే ఫోటో ఇచ్చాను నేను. దానికి ఆయన పిలిచి చెప్పాడు నాకు, సిచ్యువేషన్ మొత్తం ఫోటోలో తెలిసిపోతుంది, ఇది ఫోటోగ్రఫీ, న్యూస్ ఫోటోగ్రఫీ అంటే ఇదే, నువ్వు ఇట్లాగే కంటిన్యూ కావని ఆయన కూడా ఒక మాట అన్నాడు నాకు. సార్ న్యూస్ ఫోటోగ్రాఫర్ వేరు, వైల్డ్ ఫోటోగ్రాఫర్ వేరు, ఇలా రకరకాలుగా ఉంటారు కదా. నేచర్ మీద తీసే వాళ్ళు చాలా ఉన్నాయి. ఫోటోగ్రఫీ అంటే ఫోటో తీయడం, ఫోటో డెవలప్ చేయడం, ప్రింటింగ్ వేయడం అదొక ఇష్యూ. కానీ మీరు ఫ్యాషన్ ఫోటోగ్రఫీ దేశాన్ని వెళ్తుంది ఇప్పుడు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో చాలా డిఫరెంట్ ఉన్నాయి. దాంట్లో నేను న్యూస్ ఫోటోగ్రఫీలో ఉన్నా. ఒక గ్రామీణ ప్రాంత ఫోటోగ్రాఫర్ న్యూస్ ఫోటోగ్రాఫర్గా మారడానికి ఆ గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటనే. అయితే ఒకసారి అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇక్కడ రాజీవ్ గాంధీ వచ్చాడు ఎయిర్పోర్ట్కు. ఆయనకు ఏదో పోస్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన పైలట్ ఉండే అంతకుముందు పైలట్గా ఉన్నాడు కదా, రాజకీయాల్లో తీసుకున్నారు. ఆయన ఇక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళాలి. నేను డ్యూటీ వేశాను అక్కడ, నేను వెళ్ళాను. ఇంకో 2 రిపోర్టర్స్ వచ్చారు. ఆ రిపోర్టర్స్ సుందర్ సాయి గారు, శివశేష్ రెడ్డి గారు అని ఉన్నారు రిపోర్టర్స్. వాళ్ళు వచ్చారు. వాళ్ళ పని వాళ్ళు న్యూస్ రాసుకుంటున్నారు. వాళ్ళే ఇంకా అక్కడ ముగ్గురం అక్కడ వెళ్ళిన తర్వాత నా పని నాదే, వాళ్ళ పని వాదే, ఎవరు చెప్పరు అనమాట. అయితే రాజీవ్ గాంధీ దిగడమే ఇక్కడ అరేంజ్మెంట్స్ విషయం ఆయనకు తెలిసిపోయింది. ఈ జనాలు వచ్చారు బయట, ఇదంతా హంగామా తెలిసిపోయింది. ఆయనకు నచ్చలేదేమో. రావడమే మన అంజయ్య పైన కోప్పడడం, ఆయన మీద చాలా అసహ్యంగా వ్యవహారం చేయడం, తిట్టడం, అది ఇది కైక్కురేపురా అని అన్నట్టుగా ఈయన అంజయ్య గారు చాలా ఏజ్డ్ పర్సన్, అతనేమో చిన్న పర్సన్. ఆయన ఢిల్లీ నుంచి వచ్చే వరకే ఏదో ఇందిరాగాంధీ కొడుకు కదా అని ఈయన కొద్దిగా మంచిగా అరేంజ్మెంట్స్ చేశాడు. యాక్చువల్గా ఇద్దరు కలిసి మళ్ళీ తిరుపతి వెళ్ళాలి. ఆయన ఫ్లైట్లో, ఈ అంజయ్య అరేంజ్ చేసిన ఫ్లైట్లో అంజయ్య గారు పైకి వెళ్ళాలి, తిరుపతి వెళ్ళాలన్నమాట. అయితే అంజయ్యను అట్లా అంటున్న ఫొటోస్ మొత్తం నేను తీశాను. ఆయనను కోపడుతున్న ఫోటోలు అవన్నీ నేను తీశాను. తీసిన తర్వాత ఆయనను ఫ్లైట్ కూడా ఎక్కించుకోలే. అంజయ్యను ఎక్కించుకోకుండా కిందికి వెళ్ళిపోమన్నాడు రాజీవ్ గాంధీ. అవమానించాడు, బాగా అవమానంగా ఫీల్ అయ్యాడు ఆయన కూడా. ఆయన ఎవరు, అంజయ్య గారు కూడా ఎంత అవమానం చేశాడేంటి అనేది ఆయన ఫీలింగ్లో తెలిసిపోయింది. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చి ఏం చేశాను, నేను దాంట్లో ఒక 10 ఫొటోస్ ప్రింట్లు వేసాను. యాక్షన్ పిక్చర్స్ 10 ఫొటోస్ ప్రింట్లు వేసి ఇస్తే ప్రతిరోజు చైర్మన్ గారు, అప్పుడు ఉన్న వ్యవహారం ఏంటంటే ప్రతిరోజు చైర్మన్ గారు ఈరోజు వార్తలు ఏంటి, ఫ్రంట్ పేజ్లో మనం ఏమేమి ఇస్తున్నాము అని ఆయన వాకప్ చేసేవాడు. మొత్తం న్యూస్ ఎడిటర్ని పిలుచుకొని అడిగా, ఈరోజు ఏంటి ఫ్రంట్ పేజ్ వార్తలు ఏంటి కదా అంటే, ఈరోజు రాజీవ్ గాంధీ గారు వచ్చారండి, రాజీవ్ గాంధీ గారు వచ్చారు, ఆ ఫోటో ఏమిటి రాజీవ్ గాంధీ, ఇంకా ఏమున్నాయనంటే రాజీవ్ గాంధీ ఇంపార్టెంట్గా ఆయన కానీ రాజీవ్ గాంధీ ఇట్లా వచ్చాడండి, ఇది వార్త ఏదన్నాడు. ఆడ మా ఎస్ఆర్ రామణంజన్ గారని
మాకు ఇమ్మీడియట్ బాస్ కదా, నేను ఆయనకే ఇస్తా ఫొటోస్. ఆయన ఫొటోస్ టేబుల్లోనే పెట్టుకున్నాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఈ ఫోటోలు ఏంటి అని చూశాడు ఎవరు? చైర్మన్ గారు. రామోజీరావు గారు. అయితే రాజీవ్ గాంధీ వచ్చాడండి అంటే ఆయన ఫోటోలు మొత్తం చూశాడు. చూసి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఆ ఫొటోస్ ఆ రిపోర్ట్ ఆయన చదివాడు. మొత్తం రిపోర్ట్ చదివాడు, ఫోటోలు చూశాడు. అప్పుడు మన ఎంవిఆర్ శాస్త్రి గారు అని న్యూస్ ఎడిటర్గా ఉన్నాడు. ఆంధ్రభూమిలో ఉండే, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. అంటే ఏంటి ఏం చేస్తున్నారని అడిగితే ఇలా ఒక ఫోటో ఇచ్చారంటే, లేదు మన దగ్గర మనకు ఫొటోస్ బాగున్నాయి, వార్త బాగానే ఉంది కదా, కొత్త ప్రయోగం చేద్దాం. ఎందుకు అన్నీ ఉన్నాయి కదా మన దగ్గర, తెచ్చారు కదా, బయట నుంచి మనకి మెటీరియల్ వచ్చింది, దాన్ని మనం ఎలా ఉపయోగించనేది మన చేతుల్లో ఉంటుంది అన్నట్టుగా ఆయన ఫీల్ అయ్యి రామోజీరావు గారు ఆయన్నే మొత్తం ఫోటోలు సెలెక్ట్ చేసి ఒక 8 ఫొటోస్ సెలెక్ట్ చేసి, ఈ వార్త ఇట్లా ఏమొద్దు, ఆ వార్త మొత్తం తీసి ఫోటో క్యాప్షన్స్నే 8 ఫొటోస్ వాడి అసలు తెలుగు జర్నలిజంలో ఒక కొత్త రకమైన మార్పు అనమాట. కొత్త వరవాడి 8 ఫోటోలు పెట్టేసి ఓన్లీ హెడ్లైన్ పెట్టేసి ఫొటోస్ వచ్చేసినాయి. ఆ రోజు మార్కెట్లో ఈనాడు పేపరు 50 NP ఉండే, అప్పుడు 1 రూపీకి బ్లాక్లో అమ్మారు. అంత తర్వాత మళ్ళీ ప్రింట్ కూడా చేశారు, ఎక్స్ట్రా ప్రింట్లు కూడా చేసి ఇచ్చారు. అంత ఆదరణ పొందిన ఫొటోస్. అయితే నెక్స్ట్ డేనే లిబర్టీ దగ్గర మళ్ళీ రాజీవ్ గాంధీ వస్తాడు. ఇక్కడ లిబర్టీ దగ్గర ఒక ఏదో ఫంక్షన్ ఉన్నది. ఆ ఫంక్షన్ నేను కూడా కవర్ చేశాను. నేనే వెళ్ళాను. అక్కడ అందరూ న్యూస్ ఎడిటర్స్ మొత్తం వచ్చారు. అక్కడ ఎవరు, సుందరం, వెంకట్రావు, క్రానికల్ చీఫ్ అందరూ వచ్చేసారు ఈనాడు పేపర్ చూసి. ఏమిటాయా, నేను అప్పటికి నేను పేపర్ చూడలేదు, నేను ఈ ఫంక్షన్ కానీ నేను కూడా ఇమ్మీడియట్గా ఇక్కడ వచ్చాను. నేను వచ్చేసరికి వాళ్ళందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు. ఏమై హీరో నువ్వు ఈరోజు, మేము మొత్తం మిస్ అయిపోయాము, చాలా ఈవెంట్ మిస్ అయిపోయాము, మొత్తం నీ ఫోటోలే ఈరోజు అని వాళ్ళు నన్ను చాలా అప్రిషియేషన్ చేసి నన్ను అందరూ తీసుకెళ్ళి టీ తాపించడం అది జరిగినాయి. వాళ్ళు అప్పట్లో పెద్ద చీఫ్లు వాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయడం చాలా గ్రేటే. అయితే అప్పటి నుంచి ఏమి జరిగింది ఏపీలో అంటే, అప్పటికి ఏ పేపర్లో స్టాఫ్ ఫోటోగ్రాఫర్ లేరు. హిందూకు లేరు, జ్యోతికి లేరు, ఈనాడుకు నేనే ఫస్ట్. ఎక్స్ప్రెస్ అప్పట్లో ఉన్నది. ఎక్స్ప్రెస్లో శ్రీనివాసన్ అని ఉండేవాడు. ఆయన ఎక్కువ పెద్దగా బయటకు వచ్చేవాడు కాదు. ఎవరన్నా తెచ్చిస్తే వాడడం ఫొటోస్ మీద ఆధారపడి ఉన్నది, పెద్దగా లేదనమాట. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏంటంటే, ఓహో మనం కూడా స్టాఫ్ ఫోటోగ్రాఫర్స్ని పెట్టుకోవాలి, ఫోటోగ్రఫీ డిపార్ట్మెంట్ అనేది మనం కూడా ఎంకరేజ్ చేయాలి. అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఫోటోగ్రఫీ. ప్రతి న్యూస్ పేపర్ అనమాట ఫోటోగ్రాఫర్, ప్రతి న్యూస్ పేపర్కి ఫోటోగ్రాఫర్. జ్యోతికి ఫోటోగ్రాఫర్లు అయ్యారు. కొత్తగా పేపర్ వస్తున్నది, ఆ ఉదయం పేపర్ వస్తే వాళ్ళు ఫోటోగ్రాఫర్లను పెట్టుకున్నారు. అన్ని ఫోటోగ్రాఫర్ల యూనిట్ వచ్చేసింది. అప్పుడు కనీసం ఒక ఎడిషన్ ఉందంటే ఆ ఎడిషన్లో 5-6 మంది ఫోటోగ్రాఫర్లు నిండిపోయారు. మీతో స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ ఈనాడు కొత్త ఒరవడి స్టార్ట్ చేసింది. విజువల్, ప్రతి వార్తకు ఫోటో. రిపోర్టర్స్ కూడా చెప్పేవాళ్ళు, ప్రతి ఫోటో ఉంటేనే వార్త, ఫోటో లేకుంటే వార్త కాదు, మీరు ఫోటోనే దృష్టిలో పెట్టుకోండి. ప్రతిదీ ఫోటోనే, 99% ఫోటో ఉండాలి. అప్పుడు అసెంబ్లీలో మనకు జయపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు కూడా ఫీల్ అయ్యి మన ముఖ్యమంత్రిని ఆయన ఢిల్లీ నుంచి ఎవరో వచ్చేసి ఇలా అవమానిస్తారా, ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, ఎన్టీ రామారావు ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది స్టార్ట్ చేశారు. నా ఫోటోలో నుంచే వచ్చింది, ఈనాడు ఫోటోలో నుంచే వచ్చింది. 1982 ఆయన ఇంకా పార్టీ పెట్టలేదు. వీళ్ళు విత్ ఇన్ ది అపోజిషన్ ఉన్న వాళ్ళే ఈయనకు చాలా సపోర్ట్ చేశారు, అంజయ్యకు. ఇదేంటి, మన సీఎంను, ఆయన ఏ పార్టీ అయినా మన సీఎం కదా, మన సీఎంను ఆయన అంత అవమానిస్తాడా? ఆ ఫోటోలు చూసి వాళ్ళు రియాక్ట్ అయ్యి ఆంధ్రుల ఆత్మగౌరవం అనేది ఎన్టీ రామారావు అక్కడి నుంచి పట్టుకున్నాడు. అయితే ఈ వార్త వచ్చిన 1 month లోపలనే అంజయ్య తీసేశారు, రాజీనామా చేయించారు. అంత పవర్ఫుల్గా ఈనాడు పేపర్ అంత పవర్ఫుల్గా వచ్చేసింది. ఆ ఫోటోలు తీసిన కెమెరామ్యాన్ పవర్ఫుల్. ఒకటండి, ఇప్పుడు వార్త వచ్చింది ఆఫీస్కు, ఫోటోలు వచ్చినాయి, అది నా క్రెడిబిలిటీ కాదు, అది చైర్మన్ గారికి వచ్చిన క్రెడిట్ ఆయనది అంతా. లేకుంటే ఒక ఫోటో వాడి పడేస్తారు, ఏమి ఇక్కడ అవుతుండే, అది ఏమి కాకుంటుండే. ఆయన స్పందన అనేది తీయడం గొప్ప, దాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టి గుర్తించి
ప్రచురించడం గొప్ప. రెండు కలిసాయి కాబట్టి అంత పేరు వచ్చింది. మొత్తం మీద ఫోటోగ్రాఫర్లకు లైఫ్ ఇచ్చారు మీరు. అంతకుముందు లేరు, ఓన్లీ ఫ్రీలాన్సర్ ఫోటోగ్రాఫర్స్ ఉండేవాళ్ళు 2-3. విజయవాడలో కూడా అట్లనే ఉండే. మొత్తం మీద మీరు 250 స్టార్ట్ ఒక సామాన్య ఫోటోగ్రాఫర్గా జాయిన్ అయిన తర్వాత న్యూస్ ఫోటోగ్రఫీ ఎడిటర్గా రిటైర్డ్ అయ్యారు. మీరు ఫోటో అంచెలంచెలుగా ఎదిగారు. న్యూస్ ఫోటో ఎడిటర్ గా 250 జీతం తీసుకుని మీరు ఎంతవరకు వెళ్ళారు? జీతం నాకు దగ్గర దగ్గర ₹1,00,000 జీతం వరకు వచ్చాను. ₹1,00,000 జీతం. చాలా హ్యాపీగా ఉండిందా ఈనాడులో? నాకు ఈనాడులో ఏమీ అది లేదు, ఎవరు నన్ను అడిగే వాళ్ళు కూడా కాదు. ఈనాడులో ఫోటో వచ్చిందా లేదా చూసుకునే వాళ్ళు, కానీ నన్ను నువ్వు ఎన్ని టైం ఎప్పుడు వచ్చావు ఏం చేసావు అనేది ఎవరు నన్ను అడగరు. అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయాను నేను. ఎక్కడ ఏం జరిగినా కూడా నేను అక్కడ వెళ్ళి ఆ ఫోటోలు తీసుకొని రావడం, అది చేయడం, నాకు ఎవరు చెప్పేవాళ్ళు. రామోజీ గారు అంటేనే ఆయన చూడడమే ఒక ఇది. ఆయన ఒక పెద్ద మనిషి. ఆయన మేము వచ్చి కేశవ్ నువ్వు లేకపోతే ఈనాడు పత్రిక ఏంటి అని అన్నట్టు ఏ సందర్భంలో అన్నారు ఆయన? దీనికి అవార్డు కూడా ఇచ్చాడు నాకు, ఈ ఏది ఎయిర్పోర్ట్ ఇష్యూలో అవార్డు కూడా ఇచ్చాడు నాకు. చాలా అభినందించాడు. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అని చైర్మన్ గారు. అదే కేశవ్ నువ్వు లేకపోతే ఈనాడు పత్రిక ఏంటి అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చెప్తా. ఎన్టీ రామారావు గెలిచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిగినాయి, మన స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో ఈనాడు స్పెషల్గా ఒక బులెటిన్ తీస్తుంది ఎప్పుడైనా కూడా. సిటీకి సంబంధించింది ఒక బులెటిన్, స్పెషల్ బులెటిన్ ఉంటుంది. దానికి అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి, గెలిచారు, అంత అయిపోయిన తర్వాత మంచిగా వచ్చింది అనేది ఒకటి టాక్ వచ్చింది. మంచి ఈ స్పెషల్ ఇష్యూ బాగా వచ్చింది అనేది టాక్. అక్కడున్న న్యూస్ ఎడిటర్ ఏం చేశాడంటే, ఆ సిటీ న్యూస్ ఎడిటరు అందరికీ ప్రోత్సాహకం చైర్మన్ గారితో ఇప్పించాలని, సబ్ ఎడిటర్స్కు వాళ్ళకి వీళ్ళకు ఇప్పించాలని పైకి ఒక ఫంక్షన్ అరేంజ్ చేసి వాళ్ళకి ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వాలని పెట్టుకుంటే సరే అని నేను కూడా ఆ ఫంక్షన్కి వెళ్ళా పైకి. అక్కడ మన కిరణ్ గారు వచ్చారు, అందరూ టాప్ బ్రాస్ అంతా వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు లీస్ట్ ఇచ్చారు. ఇట్లా లీస్ట్ ఇచ్చిన పేరు రాసిస్తే, ఏమయ్యా నరసింహారావు నువ్వు కేశవుడు లేనిదే ఇది గ్రేట్ అనిపించుకుంటున్నావా? కేశవుడు లేడా దీంట్లో? కేశవుడు లేనిది ఈనాడు ఎక్కడ ఉందయ్యా అని నన్ను పిలుచుకొని ఆయన ఒక టేబుల్ రికార్డు ఇచ్చాడు నాకు. అంటే చైర్మన్ గారి ఐడియాలజీ ఏంటంటే, పేపర్ ఒక వ్యక్తితోనే కానీ ఒక పలానా మనుషులు లేరంటే కూడా ఆగిపోయి ఉండకూడదు. అన్ని పనులు రావాలి, పేజినేషన్ రావాలి, పేజీ మొత్తం రావాలి, అన్నీ రావాలి, అట్లా నేర్చుకోండి అని చెప్పేవాడు. అటువంటి మనిషి ఓ కేశవులు లేకుంటే ఈనాడు ఎక్కడ ఉందయ్యా అనే మాట చూడండి, నాకు ఎంత బలం ఇచ్చింది అది. ఎవరిని అనలేదు ఇంతవరకు, నువ్వు లేకుంటే ఈనాడు లేదని ఎవరిని ఈనాడు సంస్థలో ఎవరిని అనలేదు. మిమ్మల్ని అన్నాడు. ఆనందం నాకుంది. అంత ఆనందాన్ని ఇచ్చిన రామోజీరావు గారు ఎప్పుడైనా పలాని సందర్భంలో ఫోటోలు మిస్ అయ్యావని తిట్టడం కానీ, ఇది మంచి ఫోటో తీసావు కేశవ్ పొగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఫోటో మిస్ అయిందనే పెద్దగా లేవు, ఎందుకంటే ఈనాడులో మిస్సింగ్ చాలా తక్కువ. మీరు ఎప్పుడైనా మిస్ చేస్తే ఆగ్రహించింది ఆయన? నా మీద కోపడ్డాడు ఒక విషయంలో. అది ఏంటంటే, ఈ రెడ్డి ఉమెన్స్ కాలేజీలో దాంట్లో ఒక రేప్ జరిగి అమ్మాయిని చంపేశారు. ఇమ్మీడియట్గా అన్ని కాలేజెస్ మొత్తం పెద్ద ఆ రోజు సిటీలో పెద్ద ప్రొసిషన్స్ సెక్రటరేట్కు వచ్చారు. పెద్ద ఇష్యూ జరిగింది. అది వస్తే అక్కడ సెక్రటరేట్ దగ్గర ఒక యంగ్ అమ్మాయి చాలా పవర్ఫుల్గా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మాకు న్యూస్ టైమ్ అనేది పేపర్ కూడా ఉండే, ఇంగ్లీష్ పేపర్, దాన్ని కూడా నా ఫోటోలే వచ్చేది దాంట్లో ఎక్కువ. మాట్లాడుతున్నప్పుడు నేను ఆ ఫోటో ఇచ్చా. ఆ అమ్మాయి ఫేస్లో ఉన్న రియాక్షన్ అనేది ఫేస్లో కనిపించింది అనమాట. ఆ ఫోటో ఇస్తే ఈనాడులో పబ్లిష్ చేశారు, న్యూస్ టైంలో పబ్లిష్ చేశారు. ఆ రోజు నన్ను పిలిచి ఏం ఫోటో ఇచ్చావు అని కోపడ్డాడు. ఏమైంది ఆ ఫోటోకి? ఆయన ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ బయట నాకు చాలామంది ఫోటో బాగా వచ్చిందని చెప్పారు. ఇలాంటి వాళ్ళు చాలామంది బాగుంది, నాకు కూడా పర్సనల్గా బాగా నచ్చింది సార్. కానీ ఆయన కోపడ్డాడు. సార్ అన్న ఇంకోసారి అట్లా కాకుండా చూసుకుంటే సార్ అని చెప్పాను. అంతగానే ఏం లేదు. మీకు ఎన్నేళ్ళ ప్రయాణము ఈనాడులో? 40 ఏళ్ళు. 40 ఏళ్ళ కన్నా ఎక్కువనే. 40 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో మిమ్మల్ని మీకు గుర్తు చేసిన, అంటే నేనా కేశవులు తీసిన ఫోటోనాయదని మిమ్మల్ని మీకే గుర్తు చేసిన ఫోటో ఏది అసలు? చాలా ఉన్నాయి అట్లా. మరి ఈ ఇష్యూ అదే కదా రాజీవ్ గాంధీది, ఆ ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి. నేను మొత్తం ఆయన ఎన్టీ రామారావు ఏదైతే పార్టీ పెట్టాడో, ఎన్టీ రామారావు మొత్తం నేను తిరిగా 9 నెలలు
ఆయన ఫోటోల ద్వారానే జనాలు చూశారు. ఎందుకు రామోజీరావు గారు ఆయన వెనకాల పంపించేశారా? నేను ఆయన ఎందుకు అంత ఇంట్రెస్ట్ రామోజీరావు గారికి? ఎన్టీ రామారావు గారు ఒక స్టాఫ్ ఫోటోగ్రాఫర్, ఈనాడు ఫోటోగ్రాఫర్, ఈనాడు సంస్థ అంటే ఒక పత్రిక ఫోటోగ్రాఫర్ పంపించారు. ఈనాడు లేనిది తెలుగుదేశం లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు సినిమాల్లో యాక్ట్ చేసిన మనిషి. ఈ ప్రజల లైఫ్ తెలియదు. ఇప్పుడు డైరెక్టర్ ఏది చెప్తే ఆయన డైలాగులు చదువుతూ ఉంటాడు కదా. ప్రజల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా కరీంనగర్ వెళ్ళాడండి ఎన్టీ రామారావు. ఇప్పుడు ఆయన వెంబడి ఎవరు లేరు అప్పుడు పార్టీలో. వీళ్ళందరూ ఎవరు లేరు. మీరు వీళ్ళందరినీ ఉద్దేశం పెట్టుకుని అనుకుంటున్నారు మీరు. చంద్రబాబు నాయుడు లేడు, ఎవ్వరూ లేరు ఎన్టీ రామారావు వెంబడి. ఇంకా పార్టీ పెట్టాడు, కొందరు ఎమ్మెల్యేలు నలుగురు వచ్చారు, మళ్ళీ వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఆయన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన ఎయిర్పోర్ట్కు ఎప్పుడైతే వచ్చాడో, ఎయిర్పోర్ట్ నుంచి నాదెండ్ల భాస్కరరావు ఇంటికి వెళ్ళాడు. నాదెండ్ల భాస్కర్ నుంచి కొన్ని రోజుల తర్వాత పార్టీ అనౌన్స్ చేశాడు. అప్పటి నుంచి నేను మొత్తం ఆయన్ని నేను చూస్తూనే ఉన్నా వ్యవహారం మొత్తం. అయితే కరీంనగర్ వెళ్ళాడండి. కరీంనగర్లో ఏం మాట్లాడతాడు? కరీంనగర్లో ప్రాబ్లం ఏంటి? మరి ఈనాడు లేకుంటే ఈ విషయాలు ఆయనకెట్టు తెలుసు? ఈనాడు వచ్చిన కథనాలను బట్టి మాట్లాడేవాళ్ళు. మీకు ఈనాడు లేకుంటే ఎన్టీ రామారావు లేడండి. అది 100% తెలుగుదేశం పార్టీ లేదు. ఈనాడు ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ తెలుగుదేశం కదా. ఆయన అంటే ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఈ విషయాలు తెలియవు. కొన్ని రోజుల తర్వాత ఇవి మాకు తెలియదు, మా పని అయిపోయింది, మేము ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చైర్మన్ గారు ఎడిటోరియల్ రాశారు, ఇంకా మాకు సంబంధం లేదు, నీ వ్యవహారం నీదే, మా వ్యవహారం మాదే, మళ్ళీ నీవేమైనా తప్పులు చేస్తే మేము చివాట్లు పెడతాం అన్నట్టుగానే చెప్పాడు ఎడిటోరియల్లోనే. ఇప్పుడు క్లియర్గా మేము చేశాం, ఒక మార్పు రావాలి సొసైటీలో అని. మార్పు ఏంటంటే ఇప్పుడు ఎన్టీ రామారావు లేనప్పుడు ఇక్కడ మామూలు ప్రజలు ఒక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి కూడా వెళ్ళడం చాలా కష్టంగా ఉన్నది. వెళ్ళని భయపడేవాళ్ళు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలను బీసీలను బాగా అప్లిఫ్ట్ చేశాడు. అప్పుడు దాంట్లో ఒక మార్పు వచ్చింది పార్టీలో. ఆ మార్పు గురించే చైర్మన్ గారు ఎదురు చూశారు, ఆ మార్పు రావాలని. ఆ మార్పు వచ్చింది. ఎన్టీ రామారావు రావడం వల్ల న్యూ జనరేషన్ పొలిటీషియన్స్ వచ్చారండి. అంతకుముందు లేరు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలా ఉంది అనేది మీకు తెలుసు అనుకుంటా. ఆ డీటెయిల్స్కి నేను వెళ్ళట్లేదు. అది అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే న్యూ జనరేషన్ పొలిటీషియన్స్ వచ్చారు. అప్పుడు అంతా బ్యాక్వర్డ్ క్లాసులు వచ్చారు. తెలుగుదేశం బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళ వల్లనే బతికింది పార్టీ. మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? అంటే రిటైర్ అయినాక కూడా నేను కంటిన్యూ అయ్యాను చాలా కాలం. 2015లో రిటైర్ అయ్యాను. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కంటిన్యూ ఉండమన్నారు. ఈ కరోనా వచ్చినప్పుడు నేను బయటకు వచ్చాను. ఓకే. మీరు వివాహం ఎక్కడ చేసుకున్నారు? ఇక్కడ హైదరాబాద్లో. ఎంతమంది సంతానం మీకు? నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? మా పెద్ద అబ్బాయి ఏమో దీంట్లో సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తున్నాడు ఇక్కడ మాదాపూర్లో. ఇంకో అబ్బాయి ఏమో ఆటోమొబైల్స్ దాంట్లో పనిచేస్తాడు. అమ్మాయి మ్యారేజ్ కూడా అయిపోయింది. ఆయన రియల్ ఎస్టేట్లో చేస్తాడు అల్లుడు. వాళ్ళ గురించి నాకేం ప్రాబ్లం లేవు. నేను వాళ్ళ ఒరిస్సాలో నాకు. ఓకే. ఎప్పుడైనా అవార్డులు తీసుకున్నారా ఫోటోగ్రాఫర్? అంటే రాష్ట్ర ప్రభుత్వం చేత రాష్ట్ర ప్రభుత్వం చేత అవార్డు తీసుకున్నారు. ఎన్నిసార్లు అవార్డులు తీసుకున్నారు? ఒకటే అవార్డు అనౌన్స్ చేశారు. అప్పుడు నేనే ఫస్ట్ నాకే వచ్చింది. ఏ చిత్రానికి వచ్చింది? చిత్రం కాదు, వర్క్ చేసినందుకు ఈయనకు అవార్డు ఇచ్చారని స్టేట్ గవర్నమెంట్ ఒక అవార్డు ప్రకటించింది అనమాట. దాంతో నాకే ఇచ్చారు. అలాంటి ఫోటో అని లేదు. ఓకే. ఒక మంచి ఫోటోగ్రాఫర్ గా మీకు ఓవరాల్ గా అవార్డు వచ్చింది. రామోజీరావు గారు ఏమన్నారు అప్పుడు అవార్డు వస్తే? ఆయన ఆనందపడతాడు కదా, మా వాడికి వచ్చిందని. ఓకే. ఓకే. ఆయన ఎప్పుడైనా కలిసి కూర్చొని భోజనం చేసే సమయం అట్లా దొరికింది? చాలా సందర్భాలు. ఎందుకు అంత అభిమానించారు మిమ్మల్ని? అసలు మీ పనితీరుని చూసా? అంటే ఆయన అప్పుడప్పుడు కొన్ని రోజులు ఏం చేసేవాళ్ళు అంటే డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మీటింగ్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు విజయవాడ ఉంది, విజయవాడ రిపోర్టర్స్ను అందరినీ పిలిచి, డెస్క్ ఇన్ఛార్జ్లను అందరినీ పిలిచి వైజాగ్, విజయవాడ అక్కడ మీటింగ్స్ పెట్టేవాళ్ళు. పెట్టినప్పుడు ఇప్పుడు రామోజీరావు గారు నాకు ఒక అసైన్మెంట్ ఇచ్చిండ్రు అనుకోండి. ఎగ్జాంపుల్గా నాకు నా బాస్ అంటే ఒక అసైన్మెంట్ ఇచ్చాడు అనుకోండి. అక్కడ ఏం జరిగేదని ఈయనకు తెలియదు కదా. అక్కడ ఏం జరిగింది అనేది నేను రియాక్ట్ అయ్యి నేను ఫోటోలు తీసుకొని వస్తా. ఇది న్యూస్ ఫోటో అని ఇస్తాం. అట్లా డెవలప్ అయ్యాం అనమాట. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్లో ఏ ఫోటో అయితే బాగుంటుంది అనేది మేము సెలెక్ట్ చేసుకుని ఆ ఇన్సిడెంట్ ఫొటోస్ ఇస్తాం. అది న్యూస్ ఫోటోగ్రఫీ. అంటే సమాజంలో జరుగుతున్న విషయాలను నేను అండర్స్టాండింగ్ చేసుకొని ఆ ఫోటోలు ఇవ్వడం వల్ల ఫొటోస్కు ఈనాడులో అంత ఆదరణ ఇచ్చారు.
అక్కడ మీటింగ్లో పెట్టినప్పుడు అక్కడ ఈ విషయం చెప్పేవాళ్ళు. ఆ కేశవులు అంటే ఆయనకు నేనేం ఫోటోలు తీయమని చెప్పేవాడిని కాదు, ఆయన్నే రియాక్ట్ అయ్యి ఫోటోలు తీసుకొని వస్తున్నాడు. మీరు కూడా అలా ఎందుకు డెవలప్ గారు ఓన్గా? అలా డెవలప్ అయితేనే కదా న్యూస్ పేపర్ మంచిగా ఉండేది, మనకు మంచి వార్తలు వచ్చేది. ఏదో చెప్పింది చేసుకొని వచ్చినాం, ఏదో రాసుకొని వచ్చినాం, అట్లా కాదు. మీరు సొంతంగా ఆలోచన చేయండి. ఆ కేశవులు అనే నేనేం చెప్పలేదు, ఫోటోగ్రాఫర్ బయటికి వెళ్తాడు, ఏం ఫోటో తీస్తాడో మనకే తెలియదు. ఆ ఫోటోలు అట్లా క్లిక్ అయిపోతున్నాయి, మంచి ఫోటోలు తీస్తున్నాడు అని వాళ్ళకి చెప్పేవాడు అనమాట. అక్కడ ఉండే మేనేజర్లు వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఏమయ్యా చైర్మన్ గారు నిన్ను పొగుడుతున్నారు ఫోన్ చేసేవాడు. అది బాగుంది. ఇంతవరకు మీరు తొలినాళ్ళల్లో డబ్బా కెమెరాలు, దాంట్లో రీల్ వేసుకోవడము, అయిపోయిన తర్వాత రీల్ తీసి కడిగించడము, దాన్ని డెవలప్ చేయడము, ఫొటోస్ తీసుకొచ్చి స్టూడియోలో ఇవ్వడం, వాళ్ళు దాన్ని స్కాన్ చేసుకోవడము, అది చాలా గొప్ప విషయం అండి. దానికి ఏంటంటే ఏషికా కెమెరా అని ఉంటుండే, ఏషికా 635, దాంట్లో ఫిలిం ఎక్కియడం, దాంట్లో 12 ఫోటోలే వస్తాయి. దాంట్లో నుంచి మళ్ళీ మనం బయట ఫోటో తీసేటప్పుడు ఆ లైటింగ్ చూసుకోవాలి, దాంట్లో ఏ లైట్కు ఏం అపేచర్ పెట్టుకోవాలని చూసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. తర్వాత వచ్చి డెవలప్ చేసి నెగిటివ్ చూసేంత వరకు ఫోటో వచ్చిందో లేదనేది పెద్ద భయం. కొన్ని కాలిపోయింటాయి. అది చీకట్లోనే చేయాలి, మళ్ళీ లైట్ ఉండదు, డార్క్ రూమ్లో చేయాలి. ఇవన్నీ ఆ డార్క్ రూమ్లో డెవలప్ చేయాలి. ఆ కెమికల్స్ నేనే కలుపుకోవాలి. ఆ కెమికల్స్ దాంట్లో ఏది కార్బోనేటు, సోడియం సల్ఫైడు, ఇవన్నీ ఉంటాయి. ఏదేది ఎంతెంత వేయాలనేది ఒక లెక్క ఉంటుంది. అవి వేసుకొని కలుపుకొని డెవలప్ చేయాలి. డెవలప్ చేస్తే అప్పుడు కానీ అది నెగిటివ్లో కరెక్ట్ రావాలి. మళ్ళీ కరెక్ట్ వచ్చిందా లేదా, దాంట్లో కొంచెం అండర్ ఓవర్ అయిందనుకోండి, దానికి మళ్ళీ న్యూస్ ప్రింటింగ్ పేపర్స్ 4 ఉంటాయి. సాఫ్ట్ పేపరు, హార్డ్ పేపరు, నార్మల్ పేపరు, ఇవన్నీ ఉంటాయి. ఈ నెగిటివ్ ఏ పేపర్లో వస్తుందని కూడా మనం మైండ్ రీడ్ చేసుకోవాలి. ఈ నెగిటివ్ ఏ పేపర్లో వస్తుంది, సాఫ్ట్ పేపర్లో వస్తుందా, నార్మల్ పేపర్లో? సాఫ్ట్ పేపర్, హార్డ్ పేపర్ ఏంటి అసలు? ఏదైతే న్యూస్ ప్రింటింగ్ పేపర్ ఉంటుందండి, బ్రోమైడ్ పేపర్ ఉంటుంది, ఆ పేపర్లో మళ్ళీ డార్క్ రూమ్లోనే ప్రింట్ వేయాలి. అది ఇప్పుడు ఫోటోగ్రాఫర్, లేటెస్ట్ ఫోటోగ్రాఫర్లకు ఇవన్నీ తెలియదు. అంటే దాంట్లో 4 గ్రేడ్స్ ఉంటాయండి పేపర్స్లో. ఇది ప్రింటింగ్ పేపర్ అండి. దీంట్లో 4 గ్రేడ్స్ పేపర్స్ ఉంటాయి. 4 గ్రేడ్స్ ఉంటాయి. అంటే నెగిటివ్ను బట్టి ప్రింట్ వేయాలి. నెగిటివ్లో ఒక నెగిటివ్ ఒక్కొక్కసారి సాఫ్ట్ వస్తుంది, ఒకసారి కాంట్రాస్ట్ నెగిటివ్, లైటింగ్ను బట్టి, మనం పెట్టుకునే అపేచర్స్ని బట్టి అవన్నీ మారిపోతుంటాయి. మారిపోతున్నప్పుడు ఆ నెగిటివ్ని చూసి పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పేపర్ నేను చెప్పేది, ఫోటో చూపెట్టండి, ఇది ఇలా చూపెట్టండి, ఇది ఏ పేపర్లో వస్తుంది అనేది సెలెక్ట్ తీసిన ఫోటోనేనా? నేను తీసిందే. ఏ సందర్భంలో తీశారు అది? అంటే ఎండాకాలంలో పిల్లలు ఎలా ఆహ్లాదంగా ఉంటారనే ఫోటో ఇది. ఎండాకాలంలో అప్పట్లో మీరు అప్పట్లో అలాంటి ఫోటోలు ఇంకా ఉన్నాయి మీరు తీసేటి? చాలా ఉన్నాయి. ఆ ప్రింటింగ్ డార్క్ రూమ్ వర్క్, ఇప్పుడు డార్క్ రూమ్ వర్క్ వస్తేనే ఫోటోగ్రాఫర్. డార్క్ రూమ్లో ఏదైతే ప్రింటింగ్ వేసి కెమికల్స్ కలుపుకొని ఇవన్నీ చేస్తేనే ఫోటోగ్రాఫర్ ఫుల్ ఫ్లెడ్జ్ వస్తేనే మనం బయట వెళ్ళి ఫోటో తీస్తాం. ఓన్లీ బయట వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చి డార్క్ రూమ్ చేయడం అంటే కుదరదు. అనుమానం ఉంది, నివృత్తి చేస్తారా మీరు? మీరు ఈనాడు ఫోటోగ్రాఫర్, అవును, ఫోటో తీసుకొచ్చి మీరే డెవలప్ చేసుకోవాలా? అవును. మీకు ఆ సౌలభ్యం ఉండేదా పేపర్లో? అంటే మామూలుగా బయటికి వెళ్తారు కదా, తీసుకొని స్టూడియోకి వెళ్ళి చేయించుకొస్తారు. లేదు, మీకు పేపర్లోనే స్టూడియో ఇచ్చారా? లేదా, ఈనాడులో ఇంతకుముందేమో వేరే పేపర్స్ బయట వెళ్ళి చేసుకోవాలి. ఈనాడులోనే డార్క్ రూమ్ పెట్టారు. ఈనాడులోనే ఈ ఫోటో ఇస్తే ఇమ్మీడియట్ బ్లాక్ మెయిల్, ఫోటో డెవలప్ చేసే విద్య కూడా మీరు నేర్చుకొని ఉంటిరా? బ్లాక్ మేకింగ్ సిస్టమ్ కూడా కింద ఈనాడులో పెట్టారు. ఎందుకు పెట్టారంటే నేను ఇందాక చెప్పాను మీకు ఏమని, ఈరోజు ఫోటో ఈరోజే రావాలంటే ఈ సిస్టమ్ పెట్టుకోవాలి. వాళ్ళు డార్క్ రూమ్ ఉండాలి, బ్లాక్ మేకింగ్ సిస్టమ్ కూడా ఉండాలి. ఇమ్మీడియట్గా దాన్ని బ్లాక్ చేసి ఇమ్మీడియట్గా పెట్టేస్తుంటారు. అప్పట్లో బ్లాక్ మేకింగ్ ఇక్కడ ఏ న్యూస్ పేపర్లో లేదు. ఒక్కటే నారాయణగూడలో ఎక్కడ ఉండేవాడు, తీసుకొని పోతే దాన్ని బ్లాక్ చేసి ఇస్తారనమాట. ఇంత కట్టెకు కొట్టేసి ప్లేట్ మీద తీసి కట్టె కొట్టించేవాళ్ళు. అది 6 గంటలకి వాడు బంద్ చేసుకొని పోయేవాడు. అట్లాగా 3 రోజుల తర్వాత ఫోటోలు వచ్చేటివి. ఈనాడులోనే పెట్టారు అవన్నీ. ఈనాడు బ్లాక్ మేకింగ్ సిస్టమ్, ఈనాడనే ఫోటో డెవలప్ చేయడం, ప్రింట్ వేయడం అన్ని సిస్టమ్ పెట్టారు. అందుకనే సక్సెస్ అనేది అక్కడ జరిగింది. ఓకేనా? మీరు డబ్బా కెమెరా పెట్టుకొని రీలు వేసుకొని తీసి వచ్చి డెవలప్ చేసే స్థాయి నుంచి వచ్చారు. తర్వాత కాలక్రమేణా డిజిటల్ కెమెరాలు, ఇక i5 అంతా హెచ్డీలు, అవి ఇవి 4Kలు 5Kలు వచ్చేసాయి. అవి వచ్చినప్పుడు కూడా మీరు దాని తర్వాత ఎలా డెవలప్ అయ్యారు? అయితే దాని తర్వాత ఏమైందంటే కలర్ వచ్చింది. ఫస్ట్ డిజిటల్ రాలేదు,
కలర్ ఫొటోస్ పబ్లిష్ చేయాలి, కలర్ ఫొటోస్ కావాలి అంటే కలర్ ప్రాసెసింగ్ కూడా పెట్టాం మేము అక్కడ ఈనాడులో. వాళ్ళు ఓన్గా కలర్ ప్రాసెసింగ్ కూడా నాకు పెట్టమని చెప్పారు. కలర్ ప్రాసెసింగ్ కూడా పెట్టాం. కలరు నెగటివ్స్ ప్రింట్ చేసేవాళ్ళం, కలర్లోనే ప్రింట్ ఇచ్చేవాళ్ళం. అది అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత డిజిటల్ వచ్చింది. డిజిటల్ కన్వర్ట్ అయ్యాము, అది తీసేసాం. డిజిటల్ ఈజీ అయిపోయింది. మీరు డిజిటల్కి అయిపోయారు అన్నీ ఇమ్మీడియట్గా డిజిటల్లోకి వచ్చేసాం. డిజిటల్ ఇంకా ఈజీ అయిపోయింది. మీరు ఇంత పెద్ద ఫోటోగ్రాఫర్ కదా, మీ కుమారుల్ని రంగంలోకి తీసుకురాలేదా? ఇంకోటి ఏంటంటే ఇది చాలా ఫిజికల్గా పనిచేయాల్సి వస్తుంది బాగా. ఆ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకు ఉండదు. మీ ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఇంత పెద్ద పత్రికలో మీరు ఈనాడు ఫోటోగ్రాఫర్గా, న్యూస్ ఫోటోగ్రఫీ ఎడిటర్గా మారండి. మీ ఊర్లో మీకు ఎలా ఉన్నింది? అంటే నేను ఇప్పుడు చాలా కాలం నేను ఊరికి వెళ్ళడం కూడా బంద్ చేశాను. ఇంకా నాకు ఆ జనరేషన్ అంతా వేరు. నాకు 24 hours ఈనాడేనండి. నేను మా రిలేటివ్స్ కూడా నాకు మర్చిపోయారు నన్ను ఊర్లో. ఇప్పుడు ఏంటి పరిస్థితి మరి? ఈనాడులో రిటైర్డ్ అయిపోయారు, మరి హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నాను. ఇంతటి జీవితాన్ని ప్రసాదించిన రామోజీరావు గారు దూరం చేసుకోవడం, ఆయన అందరినీ వదిలిపోవడం అనేది ఎలాంటిది? చాలా బాధాకరంగా ఉంటుంది. ఆయన చూసుకొని ఆయన ఉన్నాడు అనే మేము బతుకుతున్నాం. అట్లా అటువంటి మనిషి చనిపోయాడని చూడగానే మాకు ఒక ఏదో అదే ఏంటో మొత్తం మా కుటుంబంలో ఒక పెద్ద మనిషి పోయాడు అన్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. అది చాలా బాధాకరంగా నేను. కేశవ్ గారు, నాకు ఒకటి గుర్తుకొస్తుంది, ఇప్పుడే దొరికింది పుస్తకం. ఇప్పుడు అప్పట్లో ఈనాడు సమీక్ష అని ఉండేది కదా, ఈనాడు సమీక్ష. దీంట్లో కేశవులు కెమెరాకు 1000 కళ్ళు. కేశవులు కెమెరాకు 1000 కళ్ళు మీరు తీసిన ఫోటోలే. ఇక్కడ దీంట్లో ముఖ్యంగా ఏ ఫోటో అడిగినా ఫిబ్రవరి 5, 1982లో రామోజీరావు గారు కేశవులకు చీఫ్ ఎడిటర్ రామోజీరావు గారు ఇచ్చిన ప్రశంసా పత్రం కూడా ఉంది ఇక్కడ. అదే మన ఏది ఎయిర్పోర్ట్ అదేనా? ఓకే ఓకే. యువర్ ఫోటోగ్రఫీ పబ్లిష్డ్ ఇన్ ఈనాడు ఆన్ 3/2/19 ఇన్ కనెక్షన్ విత్ రాజీవ్ గాంధీస్ విజిట్, అది ఇచ్చారు ఇక్కడ. ఇంకోటి ఈ బస్సు దగ్ధం ఏంటంటే ఓల్డ్ సిటీలో బస్సు చాలా గొడవలు జరిగినాయి ఓల్డ్ సిటీలో. అది తగలబెట్టినప్పుడు ఫోటో. ఇది ఏంటి? ఇదా ఒక ముసలావాడని ముసలాయన భుజం మీద వేసుకొని పోతున్నాడు. నిరుపేద బతుకులో నిలువెత్తు కష్టం. కాలికి శస్త్రచికిత్స జరిగిన తన భార్యను ఆటోలో తీసుకెళ్లే స్తోమత లేకపోవడంతో స్వయంగా మోసుకెళ్తున్న ఓ నిర్భాగ్యుడు. అదే చాలా అద్భుతమైనది. ఇదేంటి? 1909 హైదరాబాద్లో మత విద్వేషాలు సృష్టించిన బీభత్సం, దగ్ధమవుతున్న బస్సు భయాందోళన సురక్షిత ప్రాంతాలకు. విమాన మోతకు చెవుల మోత. 1986లో సార్క్ సమావేశాల సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలో నాటి శ్రీలంక అధ్యక్షుడు జేఆర్ జయవర్ధనిని ఆహ్వానించేందుకు వేచున్న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ. ఇలా మీరు ఇప్పుడు బెంగళూరు కూడా వెళ్ళారు? మీరు సార్క్ సమిట్కి వెళ్ళాను నేను. అవునా? అప్పుడు సార్క్ సమిట్ ఇప్పుడు లేదు. అప్పుడు 7 కంట్రీస్ సార్క్ సమిట్స్ జరిగేది అప్పట్లో. బెంగళూరులో పెట్టారు. దానికి కూడా వెళ్ళారు మీరు? దృష్టాంతరండి. ఇదేంటండి ఇక్కడ జనాలంతా వాళ్ళు పరిగెడుతున్నారు వారు పాపం ఆ భయానికి. ఓకే ఓకే ఓకే. ఆకలి బాధ ముందు అర్ధాంగి బరువు ఎంత? ముసలాయన చూడండి మన చార్మినార్ దగ్గర. చాలా అద్భుతం అండి. ఇదే 1923 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం మహబూబ్నగర్ జిల్లా లంబాడీలతో కలిసి నృత్యం చేస్తున్న ఎన్టీ రామారావు. దానికి మళ్ళీ నేను అద్భుతమైన ఫోటో అండి. కేశవుల కెమెరాకు 1000 కళ్ళు. దానికి ఇప్పుడు ఎన్టీ రామారావు డ్యాన్స్ చేస్తున్న ఫోటోకు ఇష్యూ, ప్రతి దానికి ఒక ఇష్యూ ఉంటుంది నాకు దగ్గర. ఓకే ఓకే. ఇదేంటండి? జైల్లో తనకు సెన్సార్ చేసిన పత్రికలు ఇస్తున్నారని ఆరోపిస్తూ కోర్టు ఆవరణలో ఒక పత్రికను చూపిస్తున్న కొండపల్లి సీతారామయ్య. చూశారండి మీరు కొండపల్లి సీతారామయ్య గారిని? అయ్యో చూశానండి, కలిసిన ఫోటోలు ఉన్నాయి దగ్గర. అవునా? ఓకే. బాగా పరిచయమా కొండపల్లి సీతారామయ్య? కోర్టుకు వచ్చినప్పుడు ఏమైందంటే, ఒకసారి ఆయన కోర్టుకు వచ్చినప్పుడు నడుచుకుంటూ వెళ్తే ఆయన ఇట్లా చూశాడు నన్ను. చూస్తే నేను నమస్కారం పెట్టాను. నా పేరు, నేను ఫలానా అండి, నా పేరు కేశవులు అండి, నేను ఈనాడులో పనిచేస్తానని. అంటే ఈనాడా? రామోజీరావుని అడిగినని చెప్పు అంటే నేను ఆఫీస్కి వెళ్ళి ఇమ్మీడియట్గా పైకి చైర్మన్ దగ్గరికి వెళ్ళి చెప్పా ఈ విషయం. నేను ఫలానా కొండపల్లి సీతారామయ్య గారండి, కోర్టుకు వచ్చారు, ఆయన నన్ను చూస్తే నేను నమస్కారం పెట్టాను ఆయనకు. పెడితే ఏం బాబు ఎక్కడ పనిచేస్తావు అంటే, నేను ఈనాడులో పనిచేస్తానంటే, రామోజీరావు బాగున్నాడా అడిగినని చెప్పు అన్నాడు. అంటే నేను వెళ్ళి చెప్తే ఆయన రియాక్షన్ ఏంటంటే, మా స్టూడెంట్ లైఫ్ అప్పుడు మాకు ఇన్స్పిరేషన్ ఆయన్నే అన్నాడు. కొండపల్లి సీతారామయ్య రామోజీరావు గారు. మీరు ఎప్పుడు నేరుగా అదొకసారైనా మాట్లాడింది, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడా?
కొండపల్లి సీతారామ గారు ఎవరు ఆయనతోనే లొంగిపోయినప్పుడు కొండపల్లి సీతారామన్తో 2-3 సార్లు నేను మళ్ళీ ఆయన లొంగిపోయినప్పుడు డీజీపీ ఆఫీసర్లు వెళ్ళి నేనే కలిసా, ఎవరు రిపోర్టర్ కూడా లోపలికి రాలేదు. నేను చెప్పిందే రిపోర్టర్స్ రాసుకున్నారు. ఓకే. నేను వెళ్ళి ఆ డీజీపీ ఆఫీస్లో అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు లొంగిపోయాడు. డీజీపీ మన లగ్డికపూర్లో డీజీపీ ఆఫీస్ ఉంది కదా, అక్కడ చాలా పెద్ద వీడియో అది చాలామంది రిపోర్టర్లు. ఆయన లోపలికి వెళ్ళి డీజీపీ ఛాంబర్లోనే ఒక మూలకు టేబుల్ ఉంటే అడవి కూర్చున్నాడు. నేనే ఒక్కరినే వెళ్ళా లోపలికి. ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి, అంత దూరం ఉంటే ఇంత దూరం. నమస్కారం అండి, నమస్కారం, ఆరోగ్యం బాగుందా అని అడిగాను. బాగుంది బాబు అన్నాడు. అదే 2-3 మాటలు మాట్లాడి నేను వచ్చేసా. ఎక్కువ ఆయనతో మాట్లాడేది ఏముంటుంది, ఆయన పాపం గ్రేట్ ఫోటోగ్రాఫర్ అండి మీరు. ఏజ్ కూడా పెరిగిపోయింది కదా. తర్వాత మా దగ్గర ఖాన్ గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఈ సింపతైజరే. న్యూస్ టైంలో ఆయన తెలుగులో వచ్చిన ఇంగ్లీష్లో రాసి ఇచ్చేవాడు అనమాట. ఖాన్ గారు అంటే నాకు బాగా పరిచయం. కొండపల్లి సీతారామ గారు చనిపోయినప్పుడు ఆయనతో నేను ఒక 2-3 మాటలు పంచుకున్నా. కొండపల్లి సీతారామ గారు చనిపోయారు కదండి ఖాన్ గారు, మీకు ఎట్లా అనిపిస్తుంది అని అడిగారు. చాలా గొప్పవాడు. అప్పుడు ఆయనతో నేనేమన్నా అంటే, సొసైటీలో ఒక మార్పు తెచ్చిన వ్యక్తి కదా అండి అన్నాడు. నాకు తెలియక అడుగుతున్నా మీతోని, కరెక్టేనా? కూలీలు తలెత్తుకొని తిరిగేటట్టు చేశాడు కదా, బడుగు వర్గాలు తలెత్తుకొని తిరిగేటట్టు చేశాడు కదా, ఇది వాస్తవేనా? ఒక సొసైటీలో ఒక మార్పు తెచ్చాడు కదా అని నేను అన్నా. 100% అయ్యా. వాళ్ళ కూలీ రేట్లు పెరిగిపోయినాయంటే ఈయనతోనే పెరిగినాయి. ఈయన చాలా సొసైటీలో చాలా మార్పు తెచ్చాడు. 100% ఒప్పుకో తప్పదని అన్నాడు ఆయన. గొప్ప గొప్ప వారిని కలిశారు. ఇప్పుడు జర్నలిజం చాలా ప్రమాదకరం అయిపోయింది. ఒకరికి వ్యతిరేకంగా వార్త రాసిన, ఒక ఫోటో తీసి పేపర్లో ప్రచురించిన కెమెరామెన్ల మీద వార్త రాసిన రిపోర్టర్ మీద దాడులు జరుగుతున్నాయి. ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడులో కూడా ఒక పత్రికా కెమెరామ్యాన్పై ఫొటోస్ తీస్తుంటే పట్టుకొని కొట్టారనమాట. బాగా కొట్టారు, బాగా గాయాలయ్యాయి. ఆసుపత్రిలో కూడా అపోలో ఆసుపత్రిలో ఒక అబ్బాయికి ట్రీట్మెంట్ చేశారు ఇక్కడ. అలా ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో మీ పైన ఎప్పుడైనా దాడులు జరిగాయా? కొన్ని జరిగినాయి. అంటే నేను ప్రొఫెషనల్గానే ఉన్నా. నేను తెలుగుదేశానికి అన్ని ఫోటోలు వేసినా, తెలుగుదేశానికి అగ్నెస్ట్ ఫొటోస్ కూడా ఇచ్చాను. నేను ప్రొఫెషనల్గానే ఉన్నా. ఎన్టీ రామారావు ఆయన గెలిచిన తర్వాత ఆయన నాకు ఇన్ఫర్మేషన్ ఫోటోగ్రాఫర్గా కామని అడిగారు. నేను రాలేదు, ఈనాడులోనే ఉన్నా. నాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తా ఉన్నారు, రాలేదు, వెళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత సాటిస్ఫాక్షన్ అక్కడ ఉండదు. ఓకే. ప్రొఫెషనల్గానే ఉన్నా నేను. ఎన్టీ రామారావుకు అగ్నెస్ట్ ఫొటోస్ కూడా నేను ప్రభుత్వానికి అంటే ఒకటి ఉందండి ఇక్కడ, మనకు మన యాజమాన్యమే కానీ ప్రొఫెషనల్గా మీరు ఒక ఐటెం తెచ్చిస్తే ఆ ఐటెం కరెక్ట్గా పబ్లిష్ అయిందనుకోండి, ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు కూడా మనల్ని ఏమన్నారు బయట, అర్థమైందా మీకు? యాజ్ ఎ ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు మన ధైర్యం కూడా అట్లాగే ఉంటుంది, మన యాజమాన్యం కూడా అట్లాగే ఉందనుకోండి. లేదు, ఇప్పుడు పరిస్థితులు వేరున్నాయి. అప్పుడు మీపై ఒకసారి దాడి జరిగింది, కమిషన్ కూడా వేశారంటారు కదా విచారణకు. అవును, దాని గురించి చెప్పంటారా? నేను మామూలుగా అయితే ఆఫీస్కు వచ్చేసి నేను 10:30కి బయటికి వెళ్ళాను. మామూలుగా నేను ఆఫీస్ కూడా రాత్రి మార్నింగ్ మామూలుగా నేను ఇంటి నుంచి నేను ఫీల్డ్లోకి వెళ్ళిపోతాను. మామూలుగా అయితే ఎందుకో పని మీద వచ్చాను. వచ్చినప్పుడు నా టేబుల్ మీద ఒకటి కేశవులు ఫోటో మిస్ అని ఒకటి పెట్టాడు చైర్మన్ గారు. ఆయన రాస్తాడు అనమాట, అన్ని పేపర్లు చూసి ఈ ఫోటో మిస్ అయిపోయావు ఇది అని. ఏంటంటే ఆ మిస్ అంటే ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైటు, దాంట్లో చెన్నారెడ్డి ఉన్నాడు, ఆ ఫ్లైటు ఇలా కింద పడిపోయేటట్టుగా దిగిపోయింది, అది రాంగ్ ల్యాండింగ్ అయింది, ఆయన వెళ్ళలేదు. ఆ ఫోటో ఇచ్చారు ఎక్స్ప్రెస్లో. ఆయన దాని మీద రాశాడు కేశవులు మిస్ అని ఫోటో అట్లా రాస్తాడు. అది చూసుకొని నాకు ఆ రోజు బాధ అనిపించింది, అరే ఫోటో మిస్ అయిపోయాం, ఎట్లా అయిపోయాము అనుకొని నేను అప్పుడు అసెంబ్లీ జరుగుతున్నది, కౌన్సిల్ ఉన్నది, నేను మామూలుగా ఏదన్నా ఫోటో తీద్దామని బయలుదేరినప్పుడు అంతకు ముందే చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక లాయర్ను తెచ్చి కొట్టారు. కొట్టారు పోలీసు వాళ్ళు, ఎందుకు కొట్టారో తెలియదు, కొడితే ఆయన లాయర్ అంటే ఆయన వచ్చేసి వాళ్ళ బార్ కౌన్సిల్ ఉంటుంది కదా, ఆ బార్ కౌన్సిల్ కంప్లైంట్ చేశాడు. నెక్స్ట్ డే ఎప్పుడో చేస్తే ఆ బార్ కౌన్సిల్ వాళ్ళు రియాక్ట్ అయ్యి పెద్ద ప్రొసీషన్ తీశారు. సివిల్ కోర్టులు, హైకోర్టు, లాయర్స్ వీళ్ళందరూ కలిసి పెద్ద ప్రొసీషన్ తీసుకుంటూ వస్తుంది. నాకు తెలియదు ఆ విషయం, ఆ ప్రొసీషన్ ఉందని కూడా నాకు తెలియదు. నేను మన అసెంబ్లీ దాటి నాంపల్లి వెళ్తున్నా, అక్కడ కనిపించారు ఈ ప్రొసీషన్. నేను ఆ ప్రొసీషన్ వస్తుంది కానీ ఆ ఫోటోలు తీసుకొని వస్తున్నా. అసెంబ్లీ వీళ్ళు 144 సెక్షన్ ఉంటుంది అనమాట, కొంత ఏరియా వరకు. ఆ పెట్రోల్ బంక్ ఉన్నది, అక్కడ నుంచి లోపలికి రావద్దు అనమాట.
ఈ లాయర్లెస్ ఏం చేశారంటే లోపలికి రావడానికి ప్రయత్నించారు, లోపలికి వచ్చేసారు, లాఠీ చార్జ్ చేశారు, పెద్ద కొట్టారు. ఆ ఫొటోస్ అన్నీ నేను తీసుకున్నా. ఆ కొట్టారు, దెబ్బలు తాకినాయి, అవన్నీ ఫోటోలు తీసుకొని ఆ ఫిలిం జేబులో పెట్టుకున్నా. అప్పుడు బ్యాగ్ కూడా పెద్ద జేబులో పెట్టుకున్నా, కెమెరా నా మెడలో ఉంది. ఆ ఫోటోలన్నీ తీస్తున్నా, నేనే ఉన్నా. ఇంత వేరే ఫోటోగ్రాఫర్లు తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడే ఆ ఏరియా డీసీపీ ఒక ఆయన వచ్చాడు. ఆయన వెంబడి ఒక 3 కానిస్టేబుల్స్ ఉన్నారు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు. వాడిని కొట్టండి, కొట్టి ఆ కెమెరా ఆకేసి ఉన్నాను. నన్ను పట్ట కొట్టారు. నేను అన్కాన్షియస్ అయి పడిపోయా. కెమెరా లాక్కొని నన్ను వ్యాన్లో వేసుకొని రాంపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. నేను అన్కాన్షియస్ అప్పుడు. ఈ విషయం లోపల అసెంబ్లీలో అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, ఇక్కడ కౌన్సిలర్నేమో కాంగ్రెస్ వాళ్ళే మెజార్టీ ఉన్నారు, రోషయ్య వీళ్ళందరూ. ఇమ్మీడియట్గా అవన్నీ క్లోజ్ చేసేసారు. ప్రెస్ పైన దాడి, విలేకరుల పైన దాడి అని లోపల తెలిసిన ఇమ్మీడియట్గా అవన్నీ క్లోజ్ చేసేసారు. అసెంబ్లీ ప్రొవోక్ అయిందనమాట. అయిపోయి ఇక మళ్ళీ హాస్పిటల్కి వచ్చారు అందరు. నేను హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఉస్మానియాకి వచ్చారు వీళ్ళంతా. వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు దాని మీద జస్టిస్ అయ్యర్ కమిషన్ వేశాడు ఈ ఇష్యూ పైన. డీసీపీని ఏం చేశారు? అయితే జస్టిస్ అయ్యర్ కమిషన్ వేసిన తర్వాత ఈ ఫొటోస్ అన్నీ నా జేబులో ఫిలిం వేసుకున్నాను కదా. నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత మా బాసు, మా రిపోర్టర్స్ అందరు వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు. వస్తే నేనేం చేశాను, ఆ ఫిలిం ఇచ్చాను, నా జేబులో ఉన్న ఫిలింని ఇచ్చాను. దీంట్లో ఫొటోస్ ఉన్నాయండి, డెవలప్ చేసి ప్రింట్లు వేయండి అని అంటే నేను వేశారు. ఆ ఫోటో పబ్లిష్ అయింది. ఈ ఫోటో జస్టిస్ అయ్యర్ కమిషన్ వేశారు. జస్టిస్ అయ్యర్ కమిషన్ వేస్తే దాని మీద అందరినీ పిలిచాడు. చాలా రోజులు నడిచింది అది. లాస్ట్కు నన్ను పిలిచి నేను వెళ్ళాను. నీ దగ్గర నాకు ఆయన సమన్స్ పంపించాడు అనమాట. నీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఏం ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ సబ్మిట్ చేయన్నాడు. నా దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తం సబ్మిట్ చేశాను. ఆయన అంతకుముందు ఉన్న మొత్తం ఎస్టాబ్లిష్, పోలీసు వాళ్ళకి అగ్నెస్ట్గా ఎస్టాబ్లిష్ అయింది అంత కేసు అంతా. నేను వెళ్ళేసరికి నా వర్షన్ విని, ఏమయ్యా పోలీసు వాళ్ళే నిన్ను కొట్టారు, నువ్వే పోలీసు వాళ్ళని కాపాడుతున్నావు అని చెప్పాడు ఆయన. నా ఫొటోస్ అలా ఉన్నాయి, అది చూడండి, ఆ ఫోటో చూడండి. పోలీసులు మిమ్మల్ని కొట్టారు, కొట్టిన దాని మీదే విచారణ. మరి మీ ఫోటోలు పోలీసులు ఎట్లా కాపాడుతున్నాయి? అదే నేను చెప్తున్నా. వీళ్ళు ఏం చేశారంటే లాయర్స్, ఇన్స్పెక్టరు పోలీసు వాళ్ళకి గల్లా పట్టుకునేసరికి ఆయన ఏమన్నాడు, వీళ్ళని డ్యూటీని వాళ్ళు అబ్స్ట్రక్షన్ చేశాడు మొత్తం వాళ్ళ మీద. అంతకుముందేమో పోలీసు వాళ్ళకి అగ్నిస్ట్గానే మొత్తం అందరూ చెప్పారు. నా ఫోటోస్ చూసేవరకే ఆయన మొత్తం మారిపోయింది, ఇష్యూ అంతా మారిపోయి, ఏమయ్యా నిన్ను పోలీసు వాళ్ళు కొట్టారా అనే దాని మీదనే కమిషన్ వేస్తే నువ్వు పోలీసు వాళ్ళని కాపాడావు ఏంటి, ఇక్కడ ఫొటోస్ అన్ని అట్లాగే ఉన్నాయి అన్నాడు. నేనేం చేస్తా సార్, జరిగింది అది అని చెప్పా. కొట్టిన దానికి ఎవిడెన్స్ లేదా మీ దగ్గర? కొట్టిన దానికి ఏం ఎవిడెన్స్? హాస్పిటల్లో ఉన్నది ఎవిడెన్స్, అంతే అది. కానీ నా ఫొటోస్ మొత్తం చూస్తే ఏం జరిగింది అక్కడ, లాయర్స్ పోలీసు వాళ్ళు గల్ల పట్టుకున్నారండి. వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు, పోలీసు వాళ్ళు డ్యూటీని అబ్స్ట్రక్షన్ చేశారు. డ్యూటీలో మిమ్మల్ని కొట్టింది ఎవరని తేల్చిందా ఇంత కమిషన్ ఏం తెలిసింది, పోలీసు వాళ్ళు కొట్టారు. పోలీసులు ఏం చేసింది కమిషన్? పోలీసు వాళ్ళు హెచ్చరించింది, అక్రిడేషన్ ఉన్న ఫోటోగ్రాఫర్లను, రిపోర్టర్లను మీరు ఆపొద్దు, వాళ్ళ డ్యూటీలో మీరు అబ్స్ట్రక్షన్ చేయొద్దు, వాళ్ళను డ్యూటీ చేసుకొనివ్వండి అని చెప్పింది. ఆ కెమెరా రిటర్న్ ఇచ్చారు, డబ్బులు కూడా ఇచ్చారు దానికి. అంతే జరిగింది అసెంబ్లీలో. దెబ్బలు తిని మీరు పోలీసు వాళ్ళని కాపాడాను. అదే నేను చెప్పే సీన్, అదే పోలీసు వాళ్ళని మీరు కాపాడారు. పోలీస్ డిపార్ట్మెంట్ ని కాపాడింది నేనే, వాళ్ళే నన్ను కొట్టారు. అదే హైలైట్ అనమాట. ఎన్నో చిత్రాల ద్వారా మీరు యాజమాన్యం మన్ననలు పొందారు కదా. ఇప్పుడున్న మీడియా రంగంలో ఉండే ఫోటోగ్రాఫర్లకు ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్గా మీరేం సూచిస్తారు? ఇప్పుడున్న న్యూస్ ఫోటోగ్రాఫర్స్ వాళ్ళు చాలా మారాలి. న్యూస్ పేపర్కు ఏ ఫొటోస్ కావాలనేది అప్పుడున్న సిస్టమ్ వేరు, ఇప్పుడున్న సిస్టమ్ వేరు. ఇప్పుడు ఏమైందంటే ఆ పార్టీ వాళ్ళే ఫోటోలు ఇస్తున్నారు. అయితే న్యూస్ పేపర్కు ఏ ఫోటో ఇస్తే న్యూస్ పేపర్ చూసి మనం ఫోటో వేసుకుంటాను, మొత్తం ఆఫ్ బిట్ వ్యవహారాలకు వెళ్ళాలి, ఆఫ్ బిట్ ఫొటోస్ కావాలి. ఎవరు ఊహించని ఫోటో, ఒక సమస్య పైన ఆ ఫోటోగ్రాఫర్ అనేవాడు ఒక రిపోర్టర్గా ఎదిగి ఆ సమస్యను తీసుకొని వచ్చి ఆ ఫోటో ఇవ్వాలి, ఇస్తేనే ఆదరణ ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడైనా జరిగితే వాళ్ళే ఫొటోస్ పంపించేస్తున్నారు. ఎక్కడ జరిగినా కూడా మీకు ఈ విజువల్స్ వచ్చేస్తున్నాయి.
ఇప్పుడు ఫోటోగ్రఫీ అనేది ఈజీ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ సెల్ ఫోన్లు వచ్చేసినాయి. అక్కడ తక్కువ తీసేస్తారు, దాన్ని నెట్లో పెట్టేస్తారు. వాళ్ళు చూస్తారు నెట్లో ఈ ఫోటో బాగుందని వేసేస్తారు. ఎగ్జాంపుల్గా నేను చెప్తాను మీకోటి. ఒక ట్రైన్ ఉందనుకోండి, వెళ్తున్నప్పుడు కాలిపోతున్నప్పుడు ఒక ఆయన సెల్ ఫోన్లో ఫోటోలు తీశాడు. సెల్ ఫోన్లో వీడియో కూడా తీశాడు. తీసిన తర్వాత అది నెట్లో పెడతాడు. నెట్లో పెట్టి మీరు ఓపెన్ చేస్తారు. చూసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ నుంచి పంపించడం, మీ వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ పంపించడం, తీసినప్పుడు మంటలు ఉండవు, మళ్ళీ వేరే అవన్నీ తీసేస్తారు. మీ ఇక్కడ డెస్క్ వచ్చిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఆ విజువల్స్ చూస్తే ఇవే వేయాలనిపిస్తుంది. ఆయన సెల్ ఫోన్తో చూసిన ఫొటోస్ వేయాలనిపిస్తుంది. స్పాట్లో తీశాడు కాబట్టి. ఎంత ఫోటోగ్రాఫర్ అయినా కూడా, దాని ఎంత పెద్ద కెమెరా ఉన్నా కూడా, ఫస్ట్ అటెంప్ట్ కదా అవి, ఫస్ట్ టైం చూశాడు, ఫ్లేమ్స్ వస్తున్న ఫొటోస్ సెలెక్ట్ చేస్తారు ఎవరైనా కూడా. అది కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నా అదే అందరూ ఆదరిస్తారు. అందుకని అదే ఇంపార్టెంట్ ఫోటోలు, అవే ఫోటోలు అయితే అప్పుడు. అందుకని ఫోటోగ్రఫీ అవన్నీ పక్కకు పెట్టి న్యూస్ పేపర్కి కొత్త యాంగిల్లో మనం వెతుకోవాలి. న్యూస్ ఫోటోగ్రాఫర్ అనేవాడు కొత్త యాంగిల్లో ఫొటోస్, ఇట్లా జరిగిందా, మంచి ఫోటో వచ్చిందే అనేటివి హ్యూమన్ ఇంట్రెస్టింగ్ ఫొటోస్. సమాజంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తామండి, ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, ఆ ఫంక్షన్కి వెళ్తాం. రొటీన్ ఫంక్షన్ ఫోటో అది కాకుండా పొలిటికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి ఫోటోగ్రాఫర్కి. పొలిటికల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. అందరికీ అవసరం లేదండి పొలిటికల్ నాలెడ్జ్. ఆ రంగానికి సంబంధించి, ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. సమాజంలో జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి. ఆ స్టేజ్ పైన ఒక ఆయన వచ్చి కలిశాడు. ఆయనకి ఏంటి, ఈయన ఏ పార్టీ, ఆయన ఏ పార్టీ, ఏ ఇష్యూలో కలిశాడు. అదే చెప్తున్నాను, న్యూస్ పేపర్లోనో టెలివిజన్లోనో పనిచేసి అతనికి ఆ నాలెడ్జ్ కావాలి, కానీ బయట ఫోటోలు తీసుకునే అవి తీయరు వాళ్ళు. నేను చెప్పేది న్యూస్ ఫోటోగ్రాఫర్ గురించి చెప్తున్నా. అది ఓకే. న్యూస్ ఫోటోగ్రాఫర్కి ఏం చెప్పాలంటే నేను ఇది చెప్తున్నా. న్యూస్ ఫోటోగ్రాఫర్ అన్నప్పుడు ఎప్పుడు న్యూ యాంగిల్స్ వెతకాలి. ఎవరు ఊహించని యాంగిల్స్ వెతుకొని ఆ ఫోటో ఇస్తేనే న్యూస్ ఫోటోగ్రాఫర్కి మనగడ ఉంటుంది, లేకుంటే లేదు. చూద్దాం, మీరు చెప్పినట్లుగా మన న్యూస్ ఫోటోగ్రాఫర్లు ఎంత మేరకు మీరు చెప్పిన మాటలు అందిపుచ్చుకుంటారో చూస్తాం. ఓకే, రామోజీరావు గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కేశవులు గారు ఏం చెప్తారు? ఆయన మాకు దేవుడు. ఆయన 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 వల్లనే నేను ఎదిగాను. ఆయన లేకుంటే నేను లేను. ఓకే, ఆయన ఎక్కడ ఉన్నా ఆయన మా మీద చూస్తూ ఉంటాడని మేము అనుకుంటాం. ఖచ్చితంగా అండి. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆయన చల్లని దీవెనలు మాకుంటాయి. ఆయన చల్లని చూపు, ఆయన దీవెనలు కేశవులు గారి పైన, ఆయన కుటుంబం పైన ఉండాలని కోరుకుంటాం. కోరుకుంటాం. థ్యాంక్ యూ. నమస్తే అండి.